శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. ఇంతకు ముందు మనం చెప్పుకున్నటువంటి శీర్షికలో మాయ గూర్చి చెప్పుకున్నాము. ఆ మాయ గూర్చి చెప్పుకున్నటువంటి శీర్షికలో శ్రీకృష్ణ భగవానుడు నారద మహర్షి గురించినటువంటి వృత్తాంతము చెప్పుకున్నాం. నారద మహర్షి తాను మాయకు బద్ధుడను కాను అని భావించుకుంటారు. నారద మహర్షి శ్రీకృష్ణ భగవానుణ్ణి అడుగుతారు, అయ్యా మాయ అంటే ఏమిటి అని. శ్రీకృష్ణ భగవానుడు దానికి సమాధానముగా, ఈ ప్రపంచం శాశ్వతమైనది నిజము అనుకొనుట మాయము. మాయ అంటే శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి సమాధానం ఏంటి నారదుల వారికి అంటే, ఈ ప్రపంచము నిజమని భావించుకున్నవారు, శాశ్వతమని భావించుకున్నవారు మాయలో ఉన్నారు. అదే మాయ అంటే. ఎవరైతే నేనే నిజమని అనుకుంటారో, నేనే అంటే అక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మజ్ఞాన పరంగా నేను అంటే నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి ఆ శక్తి తత్వమును తెలుసుకుంటారో వారు మాయను దాటిన వారు, సత్యమును తెలుసుకున్నవారు. అంటే సత్యమును తెలుసుకునే వారందరూ మాయలో ఉన్నట్టే. దీనిని విశ్లేషించుకుంటూ కిందటి శీర్షిక చెప్పుకున్నాం. ఆ శీర్షికలో నారద మహాత్ముడికి నేను భగవంతుడు పక్కనే ఉన్నాను, మాయలో లేను, మాయలో నేను పడను, నాకు అన్ని లోకములలో తిరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక భావన ఉన్నది. అయితే ఆ మాయ ఎలా ఉంటుందో తెలియచెప్పాలని శ్రీకృష్ణ భగవానుడు నారదుల వారికి ఆ మాయను తెలియచెప్పటం అనే కథను దీనికి ముందు శీర్షికలో చెప్పుకున్నాం. ఆ కథలో మాయకు లోనైనటువంటి నారద మహర్షి 12 సంవత్సరాల పాటు ఒక స్త్రీతో ఆమెను వివాహం చేసుకుని ఆమెతో గడిపి పిల్లలను కని సంసార జీవితము చేసి, ఆ సంసార జీవితం గడుస్తున్న కాలంలో వరదలలో తన భార్యాపిల్లలు తన కళ్ళ ముందే కొట్టుకొని చనిపోయి, వారు చనిపోయారన్న బాధలో నారద మహర్షి కూర్చొని రోధిస్తుంటే, అంటే విపరీతమైనటువంటి వేదనతో బాధపడుతుంటే, అక్కడే పక్కనే శ్రీకృష్ణ భగవానుడు కనపడి, అయ్యా నారద, మంచినీరు తెస్తానని వెళ్ళావు, దాహానికి నాకు నీరు తెస్తానని వెళ్ళావు, నువ్వు వెళ్ళి అరగంట అయింది, ఇంకా రాలేదేంటా అని నేను వెతుక్కుంటూ వస్తే ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావు, మంచినీరు తెస్తానికి వెళ్ళి ఏడుస్తున్నావు ఎందుకయ్యా అని అడిగారు. అని అడిగితే, అంటే ఈయన వెళ్ళిన కాలం అరగంట అయింది అన్నారు అక్కడ. కానీ అప్పటికి నారద మహర్షి తన జీవిత కాలంలో 12 సంవత్సరాలు సంసార జీవితాన్ని గడిపాడు. ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు, ఆవిడతో సంసార జీవితాన్ని గడిపాడు, పిల్లల్ని కన్నాడు. వాళ్ళందరూ తన కళ్ళ ముందే వరదల్లో కొట్టుకుపోయారు. ఇదంతా అరగంటలోనే అయిందన్నారు అక్కడ. ఎవరో శ్రీకృష్ణ భగవానుల వారు, అంటే వారిద్దరూ కలిసి వచ్చినప్పుడు అరగంటలో 12 సంవత్సరముల కాలం మాయాజాలంగా నడిచిపోయింది. ఎవరికి? నారద మహర్షుల వారికి. ఇది కథావృత్తాంతము. దీని నుంచి మనం, అంటే కథలో మనం విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా దాన్ని వైపరీత్య ధోరణలో, విపరీత ధోరణలో ఆలోచించే వారికి అందులో సత్యము తెలియదు, ఎందులోనూ సత్యము తెలియదు. సత్యాన్ని తెలుసుకొనుటకు దాన్ని అర్థం చేసుకోవాలి అంతే. సరే, తర్వాత ఆయన నారదుల వారికి అర్థమైంది ఇదంతా కృష్ణమాయ, అంటే నేను ఆ మాయలోకి లోనయ్యాను. ఒరిజినల్గా నేను అసలు పెళ్లి చేసుకోలేదు, సంసారము చేయలేదు, పిల్లల్ని కనలేదు, వాళ్ళు చనిపోవడము జరగలేదు. ఇదంతా స్వప్నలోకములు. అంటే ఒక మనిషికి కళ ఎలా వస్తుందో, ఇప్పుడు మనం బోల్డ్ కళలు కంటాం. కలగంటున్నంతసేపు కళలోని విషయములను నిజములుగా భావించుకుంటాం, మనం నిజంగా ఉంటాం, కళలో కూడా మనం ఉంటాం, మనం కనే కళలో మనం కూడా ఉంటాం. మన చుట్టూ మనం రోజు భౌతిక జీవితంలో నిజంగా జీవిస్తూ అనుభవిస్తున్నటువంటి మనుషులు, విషయాలు, వస్తువులు అన్నీ యథాతథంగా కళలో అలాగే జరుగుతాయి. మన కళలో మనమే ఉండి మనమే సుఖదుఖాలకు లోనవుతూ అనేక రకాలైన భావాలను పొందుతూ మనకు నిత్యము కళలు వస్తూనే ఉంటాయి. కానీ కళలో ఉన్నంతసేపు కళ నిజమని అనిపిస్తూ ఉంటుంది. మెలకువ వచ్చిన తర్వాత నేను కలగన్నాను, ఇదంతా నిజము కాదు అని తెలుస్తుంది. అయితే కళ నేను ఎక్కడ కన్నాను అనే స్వప్నాన్ని విచారిస్తే, కళను విచారిస్తే, మనను మనం పరిశీలించుకుంటే కళను నేనే కన్నాను.
నేను కన్న కలలో ఉన్నటువంటి ఆ నేనెవరు మరి? అది కూడా నేనే. నేను కన్న కలలో నేను కూడా ఉన్నాను. నా చుట్టూ ఉన్నటువంటి మనుషులు ఎవరు, ప్రదేశములు ఏమిటి, వస్తువులు ఏమిటి, నేను కళని యథాతథంగా భౌతిక లోక జీవితం ఎలా ఉందో అలాగే కన్నాను. మరి దాని అంతటికి ఆధారం ఏంటి? నేను కన్న కళలో ఉన్న నాకు ఆధారము నేనే. నేను కన్న కళలో ఉన్న ప్రదేశములకు, వస్తువులకు, విషయములకు, పదార్థములకు, మొత్తం ప్రకృతికి, సృష్టికి, మనుషులకి, జంతువులకి అన్నింటికీ కారణము నేనే. నా శక్తే. నా శక్తి అన్నింటిగా స్వప్నంగా, ఆ స్వప్నములో అన్నింటిగా మారింది. అంటే స్వప్నానికి ఆధారం ఏంటి అంటే నా శక్తే. స్వప్నానికి ఆధారము నా శక్తే. స్వప్నములో ఉన్న నాకు ఆధారము నా శక్తే. స్వప్నములో నేను అనుభవించిన అన్నింటికీ ఆధారము నా శక్తే. సుఖదుఖములకు, ఈ సుఖదుఖములకు కారణభూతమైన యావత్ విశ్వము, అంటే స్వప్నలోకములో ఉన్నటువంటి యావత్ విశ్వము నాతో సహా దానికే కారణము నా శక్తే. అంటే నా శక్తే అన్ని పాత్రలు ధరించినది, అన్ని రూపములు ధరించినది, అన్ని శబ్దములు ధరించినది. మొత్తముగా సృష్టిలో నా స్వప్నలోకములో ఎన్ని జరిగినాయో అన్నింటిగానూ ఆవిర్భవించినది నా శక్తే. అయితే దానిని మనం నా శక్తిని పరిశీలించుకోకపోవడం వల్ల, నేను శక్తిని మనకు తెలియకపోవడం వలన స్వప్నములో మనం మెలకువ వచ్చిన తర్వాత ఈ శరీరము నేనన్న భావనలో మునిగిపోవటం చేత స్వప్నములో ఉన్న నన్ను కానీ, స్వప్నములో ఉన్న విషయములను కానీ అదొక అసత్యముగా, అదొక భావనగా, అంటే ఒక అబద్ధపు భావనగా, అదొక విలువలేని విషయముగా కొట్టిపారేసాం. పరిశీలన వదిలేసి తీసేసుకుంటూ జీవిస్తున్నాం. కానీ రోజు స్వప్నములు వస్తూనే ఉంటాయి, అనేకం వస్తూనే ఉంటాయి. స్వప్నలోకానికి ఆధారం ఎవరు అంటే నేనే, నాలోని శక్తి. స్వప్నమునకు కర్త నేనే, స్వప్నమునకు కర్మ నేనే, స్వప్నమునకు క్రియ నేనే. కర్త, కర్మ, క్రియ నేనే. స్వప్నములో పోనేమైనా మార్పు చెందిందా? మనుషులు మారారా? ప్రకృతి మారిందా? జంతువులు మారినాయా? భౌతిక సృష్టికి స్వప్న సృష్టికి ఏమైనా భేదం ఉందా అంటే లేదు. భౌతిక సృష్టి లాగానే యథాతథంగా స్వప్న సృష్టి కూడా ఉన్నది. కానీ స్వప్న సృష్టికి ఆధారం నా శక్తి. మరి భౌతిక సృష్టికి ఆధారం పరిశీలించలేదు నేను. ఎందుకనంటే నేను శరీరం అన్న భావనలో ఉండిపోయాను. స్వప్నము భౌతికముగా నాకు మెలకువ వచ్చినప్పుడు, ఈ శరీరము నేనన్న భావనలో ఉన్నప్పుడు, నాకు భిన్నముగా అనంత సృష్టి ఉన్నది, ఎంతో మంది మనుషులు ఉన్నారు, వృక్షములు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, అనంత సృష్టి నా చుట్టూ కదలాడుతున్నది. నేను ఒక కుటుంబ జీవిని. ఈ శరీరము నాది, కుటుంబము నాది, ఈ వస్తువులు నావి, సంపదలు నావి, నేను సృష్టిని గమనించుచున్నాను అనేటువంటి మానవ భావనలో, శరీర భావనలో, దేహ భావనలో నేను మెలకువగా ఇది సత్యమని జీవిస్తున్నప్పుడు స్వప్నమును మాయగా, భ్రమగా, భ్రాంతిగా, లేనిదిగా భావించి వెళ్ళిపోతున్నాను. కానీ స్వప్నమును అనుభవించాను, స్వప్నంలో దుఃఖపడ్డాను, స్వప్నంలో సుఖపడ్డాను, స్వప్నంలో ఆనందపడ్డాను, స్వప్నంలో బాధపడ్డాను. భౌతిక ప్రపంచములో ఎటువంటి ప్రయత్నములు చేస్తూ ఆ ప్రయత్నముల ద్వారా పొందిన ఫలితములతో ఎటువంటి ఆనందములు, దుఃఖములు, సుఖములు పొందుతానో అటువంటి వాటి అన్నింటికీ స్వప్నములో లోనయ్యాను. కానీ నాకు నేనే స్వప్నలోకమును మాయాలోకముగా వదిలేశాను. కాసేపు నేను భ్రాంతికి లోనయ్యాను, కాసేపు నేను మిథ్యాభావనకు లోనయ్యాను, కాసేపు నేను అసత్య భావన కంటే భ్రమకు లోనయ్యాను, భ్రాంతికి లోనయ్యాను. ఇదంతా కూడా నిద్రలో జరిగింది అని దాన్ని వదిలేస్తాను. అసలు దానికి విలువ లేనట్టుగా వదిలేస్తాను. అందుకే మన కళలన్నీ విలువ లేనివిగా వదిలేస్తాం. అయితే మన దురదృష్టం ఏంటంటే మన నెత్తి మీద ఎక్కి కూర్చొని డ్యాన్సులు వేసేవాళ్ళు చాలామంది ఈ కళలకు స్వప్న శాస్త్రాలు కూడా రచించారు. ఆ మహానుభావుల పాదాలకు నమస్కారం. దాన్ని నమ్మించి ప్రజల చేత దాన్ని ప్రచారంలోకి తీసుకెళ్లే వాళ్ళకి ఇంకా వారి పాదాలకు నమస్కారం. దాన్ని నమ్ముతూ ప్రతి కళకి ఏదో ఉదయం తెల్లవారుజాము కళలు జరుగుతాయి, అప్పుడు వచ్చే కళలు జరుగుతాయి, ఇప్పుడు వచ్చే కళలు జరుగుతాయి అని చెప్పేటువంటి మహానుభావులు వాళ్ళ పాదాలకు నమస్కారం. పైగా ఈ స్వప్నలోకం మళ్ళీ సూక్ష్మ శరీరయానం అని కొత్త కల్పనలు కల్పించారు. సూక్ష్మలోక శరీరముతో నువ్వు సూక్ష్మ శరీరంతో తిరుగుతున్నావు, అవి స్వప్నములని
ఈ స్వప్నలోకమంతా సూక్ష్మలోకమని సూక్ష్మ శరీర యానమని కల్పించేటువంటి మహానుభావులకి మళ్ళీ వారి పాదాలకు నమస్కారం. ఎంతమంది ఈ పనికిరాని స్వప్నలోకాన్ని, ఈ పనికిరానిటువంటి అంటే ఒక భ్రమని, ఒక ఇల్యూషన్ని, ఒక మాయని, అక్కడ ఏమీ లేనటువంటి దాన్ని, దానికి మళ్ళీ ప్రాణం కల్పించి దానిని శాస్త్రాలుగా, దాన్ని నిజాలుగా అనేక రకాలు దాని నుంచి సృష్టి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అటువంటి మహాత్ములు మహానుభావులందరి పాదాలకి నమస్కారం. అయ్యా, ప్రజలని రకరకాల దోవలకు తీసుకెళ్ళి వాళ్ళ నుంచి వాళ్ళకే దూరం చేసి వాళ్ళని ఎక్కడో చిక్కుల్లో పడేయకండి, వాళ్ళని ఎక్కడో దాచేయకండి, అజ్ఞానంలో పడేసి జ్ఞానాన్ని దాచేయకండి, వాళ్ళని ఎక్కడో ఇరుకు సందుల్లో ప్రవేశించని పెట్టకండి, వాళ్ళని గజిబిజి గందరగోళాలకి గురి చేయకండి మీ వ్యాపారాల కోసం. స్వప్నలోకానికి ఆధారం ఏంటి అంటే భౌతికతలో నేను గ్రహించినవి, నేను చూసినవి, నేను విన్నవి భౌతిక జీవితంలో అంటే శరీరపరమైనటువంటి సృష్టిలో, అంటే ఈ భౌతిక సృష్టితో చూసినప్పుడు స్వప్నం అసత్యము. ఈ భౌతిక శరీర భావంలో నేను అనుభవించినవి మాత్రమే నాకు స్వప్నంలో దర్శనమవుతాయి. ఎందుకంటే అవన్నీ మనసుగా నేను లోపల పోగేసుకున్నాను కనుక, మనోచలనం ఆగలేదు కనుక, నేను నిద్రకు ఉపక్రమించినప్పుడు శరీరము నిద్రపోయింది, మనసు కదులుతూనే ఉన్నది కనుక ఆ కదులుతున్న కాలము స్వప్నలోకం అంతే. మనసు అంటే ఆలోచనలు, భావములు కదులుతూనే ఉన్నాయి. అలా నేను నిద్రపోయే ముందు స్వప్నలోకం అంటే సూక్ష్మ శరీరంలో మనసుగా, సూక్ష్మ శరీరం అంటే మనసు ఏమి లేదు, ఆలోచనలు, భావాలు, జ్ఞాపకాలు. నేను నిద్రకు ఉపక్రమించినప్పుడు శరీరము నిద్రపోయినా లోపల ఆలోచనలు ఇంకా ఆగలేదు, భావములు ఇంకా ఆగలేదు, అవి ఇంకా శాంతించలేదు, అవి తిరుగుతూనే ఉన్నాయి. అవి తిరుగుతున్నంతసేపు అది స్వప్నలోకముగా నిజముగా నాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ అప్పటికే శరీరం నిద్రపోయింది కనుక నేను శరీరముతో కలిసిన కదలిక కాదు కనుక అది నేను నిజమని భావించుటలేదు, స్వప్నము అని చెప్పాను. అలాగే ఉదయం మెలకు వచ్చే ముందు మనసు మేలుకుంటుంది. మేలుకున్న మనసు సంచారం మొదలు పెడుతుంది. అలా సంచారం మొదలు పెట్టినప్పుడు అది ఇంకా శరీరముతో కలవలేదు కనుక, దాని సంచారంతో కలిసి శరీరము సంచరించటం లేదు కనుక శరీరం నిద్రలోనే ఉంది కనుక, కానీ భావములు, ఆలోచనలు, జ్ఞాపకములు లోపల కదులుతూనే ఉన్నాయి కనుక, అవి నాకు తెలుస్తూనే ఉన్నాయి కనుక, నాకు మనసు ఎప్పుడు తెలుస్తూనే ఉంటుంది కనుక దాన్ని స్వప్నలోకాన్ని నేను నిద్రలో జరుగుతున్న చర్యగా భావించుకొని, కారణం ఏమిటంటే శరీరము మేల్కోలేదు కనుక, శరీరం మనసుతో కలవలేదు కనుక. దానికి కారణం ఏంటంటే శరీరమే నేనని అనుకుంటున్నాను కనుక మళ్ళీ తెల్లవారుజామున కలలు కన్నానని చెబుతాను. రాత్రి కలలు కన్నప్పుడు శరీరము నిద్రపోయిన తర్వాత కొంతసేపు మనసు తిరిగి ఎలా తిరుగుతుంది? తెలిసిన విషయాలే, తెలిసిన ఆలోచనలే, మనం లోపలేసుకున్న భావాలే, జ్ఞాపకాలే, విషయాలే, వాటిలోనే సంచరించి కాసేపటికది శరీరము నిద్రపోయింది అంటే శరీరము నాతో కలిసి సంచరించడం లేదని గ్రహించి అది కూడా ఆగిపోవటం మొదలు పెడుతుంది. ఇది సృష్టి ప్రక్రియ, ఇది మన ప్రయత్నం కాదు, సృష్టిలో జరుగుతున్న ప్రక్రియ. ఇప్పుడు ఒక సైకిల్ స్టాండ్ వేసి దాన్ని కాసేపు తొక్కి వదిలేసామనుకోండి, అంటే సైకిల్ పెడల్ని తొక్కితే పెడల్ని తిప్పాలి, బలంగా తిప్పాలి, తిప్పితే చక్రాలు తిరుగుతాయి. స్టాండ్ వేసి తిప్పుతున్నప్పుడు ఒక చక్రం తిరుగుతూనే ఉంటుంది. అలా తిప్పి వదిలేస్తే మనం పెడల్ని తొక్కకపోయినా చక్రం కాసేపు తిరుగుతూనే ఉంటుంది. ఆ శక్తి ఎంతసేపు ఉందో అంతసేపు తిరిగి ఆగుతుంది. అలాగే శరీరముతో కలిసి సంచరించేటువంటి మనసు నిత్యము ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా శరీరంతో కలిసి శరీరాన్ని కదుపుతూ సంచరించేటువంటి మనసు శరీరము నిద్రపోయిన దాని యొక్క వేగము చేత, దాని యొక్క వేగ స్థితి చేత ఇంకా తిరుగుతుంది. శరీరం అలసిపోయి నిద్రపోయినా అది కాసేపు తిరుగుతుంది. శరీరము జరగటం లేదని గుర్తించినాక అది ఆగిపోద్ది. అయితే ఆ గుర్తించడం ఈ విషయాలు మనకు తెలియదు, అది సృష్టి చేసిన ఏర్పాటు. తర్వాత నిదానంగా మనసు కూడా ఆగిపోద్ది, శరీరం నాతో కదలటం లేదు అని. అప్పుడు ఆ శరీరం కదలటం లేదని మనసు ఆగిపోవటాన్నే మనలో ఉన్న ప్రాణశక్తిలో మనసు విలీనమైపోవటం అన్నాం. దాన్ని మనం నిద్ర అని పిలుస్తాం. మరలా మెలకు వచ్చినప్పుడు ముందు మనసుకు మెలకు వస్తుంది. ఎందుకంటే శరీరము కంటే చురుకైనది, శక్తివంతమైనది, శక్తి స్వరూపమైనది మనసు కనుక, అది ప్రాణశక్తి స్వరూపం కనుక.
అది ముందు లేచి సంచరిస్తున్నప్పుడు ఇంకా శరీరం దాంతో కలిసి సంచరించడం లేదు, అదంతా స్వప్నకాలంగా వస్తుంది. తర్వాత కాసేపుడికి శరీరానికి మెలుకొచ్చి మనసుతో కలిసి శరీరము మనస్సుల కలయికతో మనం ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు ఈ సృష్టి నిజం అనుకొని, ఈ శరీరము నిజం అనుకొని, ఈ సృష్టి శరీరము నిజములు అనుకొని మనం జీవిస్తూ స్వప్నమును అబద్ధం అనుకుంటున్నాం. అదే మాయ. ఇక్కడ శరీరము నిజం అనుకుని సృష్టి నిజం అనుకుంటున్నప్పుడు స్వప్నం ఎలా మాయో అలాగే నేను అనంత ఆత్మశక్తిని, ఈ సృష్టి మొత్తమునకు కారణభూతమైనటువంటి బ్రహ్మము అని పిలువబడుతున్నటువంటి ఆత్మశక్తి అని పిలువబడుతున్నటువంటి శక్తి ఏదున్నదో, నాలో ప్రాణశక్తిగా, సర్వజీవరాశులలో ప్రాణశక్తిగా, మొత్తము సృష్టికి ఆధారభూతమై ఉన్నటువంటి శక్తిగా ఏది ఉన్నదో ఆ శక్తిని నేను అని తెలుసుకున్నప్పుడు ఈ భౌతిక ప్రపంచము, ఈ కనబడుతున్న ప్రపంచము, ఈ శరీరము నేనన్న భావన మరల కలవలే మారిపోతుంది. ఉన్నది అనిపిస్తుంది ఎలా కలవలే. నిజంగా మనం ఇప్పుడు శరీరము నేనని జీవిస్తున్నప్పుడు వస్తున్న కలను ఎలా వదిలేస్తున్నామో ఎప్పుడు మెలకువ వచ్చినప్పుడు, కానీ కలలో ఉన్నప్పుడు దాన్ని నిజముగానే ఎలా అనుభవిస్తున్నామో అలాగే శరీరము నిజం అనుకున్నప్పుడు ఈ శరీరమునకు సంబంధించిన నేను, నాది, నా వాళ్ళనేటువంటి భావములు నిజమనుకొని వాటి కోసం ప్రయత్నిస్తూ సుఖదుఖములకు లోనవుతూ జీవితం సాగిస్తున్నాము. అలా సాగిస్తున్న జీవితంలో నేను యొక్క సత్యమును, సంపూర్ణతను తెలుసుకుని నేనే బ్రహ్మమును, నేనే అనంత ఆత్మశక్తిని, ఈ విశ్వశక్తికి కారణభూతమైనటువంటి మొత్తము విశ్వమునకు సృష్టికి కారణభూతమైనటువంటి విశ్వశక్తి, దైవశక్తి, ప్రకృతి శక్తి, సృష్టి శక్తి, ఆ శక్తి ఏదున్నదో దానినే ఆత్మశక్తి, దానినే బ్రహ్మము అంటారు. ఆ శక్తిని నేనే అని నేను తెలుసుకున్నప్పుడు, ఆ శక్తికి నాకు ఎటువంటి భిన్నత లేదని తెలుసుకున్నప్పుడు, భిన్నత కేవలము సృష్టి రూపంలో కనబడుతున్నది తప్ప సృష్టికి ఆధారమైన శక్తిలో ఏకత్వమే ఉన్నది. ఆ ఏకత్వ అనంతత్వములోనే ఈ సృష్టి మనకు దర్శనమవుతున్నది, ఆవిర్భవించినట్లుగా, అంతరిస్తున్నట్లుగా అనిపిస్తున్నది అనేటువంటి సత్యం అర్థమైనప్పుడు మరల మనకి ఈ జీవితము స్వప్నము వలె అనిపిస్తుంది. స్వప్నములో స్వప్నము నిజమనిపించినట్టుగా, మెలకువలో అది స్వప్నమని తెలిసినట్టుగా అది మాయ. అలాగే ఇప్పుడు మనం జీవిస్తున్నది మనకు నిజమని అనిపిస్తున్నట్టుగా నేను శక్తిని అని తెలుసుకున్నప్పుడు నాలో ఉన్న ప్రాణశక్తి, ఈ ప్రాణము శక్తి అనేదే ఈ శరీరమునకు ఆధారము, సర్వక్రియలకు ఆధారము. నేను శరీరము కాదు, నేను ప్రాణశక్తిని అని తెలుసుకున్నప్పుడు ఆ ప్రాణశక్తి అనంత ఆత్మశక్తిగా పిలువబడుతున్నది. ఆ ప్రాణశక్తి సర్వజీవరాశులలో ఉన్నది. ఆ ప్రాణశక్తి జడజీవ పదార్థములన్నింటిలో ఉన్నది. మొత్తము సమస్త సృష్టి అంతా సర్వవ్యాపక ఆ ప్రాణశక్తిలోనే ఉన్నది. ప్రాణశక్తి ఏకత్వముగా ఆకాశతత్వం వలె ఉన్నది. అది అనంత ఆత్మశక్తి అని అర్థమైనప్పుడు ఈ జీవితము మాయ. ఇప్పుడు ఆఖరిగా మిగిలింది ఏంటి? మాయను కొట్టేసుకుంటూ వెళ్ళిపోతే, తెలుసుకుంటూ వెళ్ళిపోతే, గ్రహించుకుంటూ వెళ్ళిపోతే అంటే శక్తి. ఆ శక్తి ఎలా ఉన్నది? ఆకాశము వలె ఉన్నది. మరి సృష్టి ఏమైనది? ఆకాశములో సృష్టి అలాగే ఉన్నది. సృష్టి ఎక్కడి నుంచి వచ్చినది? ఆకాశములోని శక్తి చేత, శక్తి యొక్క లక్షణముల చేత, గుణముల చేత, తత్వము చేత, దానిలో ఉన్న చైతన్యత చేత సృష్టి ఆవిర్భవించినట్టు, లయించినట్టు కనపడుతున్నది. దానికి కారణం దానిలోని చైతన్యత, కదలికలు. కనుక సృష్టికి కారణమేమి? శక్తే. సృష్టి ఎక్కడ ఉన్నది? శక్తిలోనే. సృష్టిలో ఏమున్నది? శక్తే ఉన్నది. కనుక మొత్తము ఉన్నదేమిటి? సృష్టే. సృష్టికి కారణమేమిటి? శక్తే. కనుక మొత్తము ఉన్నదేమిటి? శక్తే. సృష్టి లేదా? ఉన్నది. ఎక్కడున్నది? శక్తిలోనే ఉన్నది. శక్తి సృష్టి కనిపించవా? నేను శక్తిని అన్న భావన తెలిసినప్పుడు సృష్టి కనిపించదా? చక్కగా ఇప్పుడు ఎలా కనిపిస్తుందో అలాగే కనిపిస్తుంది. నేను శక్తినన్న భావన తెలియని వారికి సృష్టి ఎలా కనిపిస్తున్నదో, ఎలా అనిపిస్తున్నదో, ఎలా వినిపిస్తున్నదో, ఎలా భావనలకు అందుతున్నదో అలాగే అందుతుంది, అలాగే ఉంటుంది, అలాగే అనిపిస్తుంది. మరి నేను శక్తిని తెలుసుకోవటం వలన వచ్చిన ప్రత్యేక లాభమేమిటి? లాభమేమీ లేదు, అది సత్యము. నేను శక్తిని అని తెలుసుకోవటం వలన
జనన మరణములు ఉండవు. ఎందుకని అంటే శక్తిలోనే ఆవిర్భవించి శక్తిలోనే లయిస్తున్నప్పుడు దానికి మూల కారణము శక్తి అయినప్పుడు అది జననము మరణము అని చెప్పబడదు. మరణం అంటే అంతమవుట, నేను లేకుండా పోవుట. జననము అంటే నేను కొత్తగా పుట్టుట, ఇంతకుముందు లేనన్న భావన కాదు. ఇంతకుముందు నేను శక్తిగానే ఉన్నాను, ఇప్పుడు జననము అన్నప్పుడు నన్ను నేను వ్యక్తపరుచుకున్నాను, నన్ను నాలోనే నేను వ్యక్తపరుచుకున్నాను. నేను ఇంతకుముందు శక్తిగానే ఉన్నాను, ఇప్పుడు సృష్టిగా వ్యక్తపరుచుకున్నాను. మరి ఇలా అదే సృష్టిగా నేను అవ్యక్తమై శక్తిలో కలిసిపోతున్నాను. అది మరణము కాదు. అంటే నేను శాశ్వతముగా శక్తిగా ఉంటూ నన్ను నేను పరిమితముగా సృష్టిగా వ్యక్తపరుచుకుంటున్నాను. ఆ వ్యక్తపరుచుకున్నప్పుడు మీరు జననం అనుకుంటున్నారు, మళ్ళీ నేను సృష్టిగా మారిపోతున్నాను, కొంతకాలం ఉండి సృష్టిగా మారిపోతున్నాను, దాన్ని మరణం అంటున్నారు. ఈ జనన మరణముల భావములు నశించిపోతాయి. ఈ భావములేంటి అంటే ఒకప్పుడు నేను లేను, ఇప్పుడు పుట్టాను, చనిపోయాను, ఇక నేను ఉండను, అటువంటిది లేదు. ఒకప్పుడు లేను, ఇప్పుడు ఉన్నాను, ఈ కొంతకాలము జీవించాను, మరణించాను, ఇక ఉండను అనేటువంటి భావములన్నీ కూడా నేను అనంతాత్మశక్తినన్న జ్ఞాన ఎరుకలో నశించిపోయి నేను శాశ్వతుడను, నేను సృష్టిగా వ్యక్తీకరించబడినను, మనిషిగా వ్యక్తీకరించబడినను, జననము జరిగినను మరణము జరిగినను నేను శక్తిగా శాశ్వతుడను, శాశ్వతురాలను. ఇవన్నీ మధ్యలో వ్యక్తీకరణలు మాత్రమే, వాటి వలన లాభములు నష్టములు లేవు. అవన్నీ శక్తిలోనే జరుగుతున్నవి కనుక అవి నాకు భిన్నమైనవి కాదు కనుక అవన్నీ నాలోనే జరుగుతున్న నా చైతన్యపు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి యొక్క కదలికలు కనుక ఆ విషయం నాకు తెలుసు కనుక అవి నాకు ఎటువంటి భౌతికమైనటువంటి బాధలు, దుఃఖములు, భయములు క్రియేట్ చెయ్యవు. అటువంటి భావములు పుట్టవు. కేవలము ఒకవేళ నేను శక్తిగా ఉన్నా, నేను సృష్టిగా వ్యక్తీకరింపబడినా, నేను శక్తినన్న తెలిసిన భావనలో నేను జీవిస్తున్నప్పుడు నన్ను జీవన్ముక్తుడని, జీవన్ముక్తురాలని పిలువబడుతూ అలా పిలుస్తారు. అలా పిలువబడుతూ దుఃఖ భావన లేని, భయభావన లేని కేవల శాశ్వత ఆనంద భావన, అంటే సచ్చిదానంద భావన కలిగినటువంటి శాశ్వతుడునుగా ఉంటాను. అప్పుడు రూపం ఉండదా? రూపం ఉన్నది, మానవ రూపం ఉన్నది, మానవ దేహం ఉన్నది. రూపమునకు దేహమునకు ఉన్నటువంటి సర్వగుణములు, లక్షణములు అన్నీ ఉన్నాయి. కానీ నేను శాశ్వతుడను, సచ్చిదానందుడను. నాకున్నదప్పుడు కేవలము సచ్చిదానందము. సచ్చిదానందము అనగా సత్ చిత్ ఆనందము. అంటే సత్ అంటే సత్యమైన, చిత్ అంటే చైతన్యమైన ఆనందము. అంటే ఎప్పటికీ సత్యమైన అంటే ఎప్పటికీ నశించని ఆనందము, చైతన్యమైన అంటే కదలికతో కలిగినటువంటి సజీవత్వ ఆనందము. అదొక్కటే ఉంటుంది భావన. మిగిలినవన్నీ తెలుస్తూ ఉంటాయి. మరి ఏం పోతాయి భావనలు అంటే దుఃఖ భావనలు పోతాయి, నశింపు భయాలు పోతాయి, భయాలు దుఃఖాలు సమస్తము తొలగిపోతాయి. నేను శక్తిని అని తెలిసినప్పుడు, నేను శక్తిని అని తెలుసుకున్నప్పుడు ఏముంటాయి అంటే దుఃఖభావములు ఉంటాయి, భయభావములు ఉంటాయి, సుఖభావములు ఉంటాయి. అన్నీ వచ్చిపోతూ మారిపోతూ ఉంటాయి. కాసేపు సుఖములు అనుకుంటాను, నేను అనుకున్నవి జరిగినప్పుడు, నేను కోరుకున్నవి పొందినప్పుడు. అవి పొందినవి పోతాయేమో అన్న భయంతో భయానికి లోనవుతూ ఉంటాను. పొందలేకపోతానేమో అన్న భావనతో భయానికి లోనవుతూ ఉంటాను. పొందలేకపోతే దుఃఖానికి లోనవుతూ ఉంటాను. పొందినవి పోగొట్టుకుంటే దుఃఖానికి లోనవుతూ ఉంటాను. ఇలా దుఃఖము, భయము, సుఖము అనేటువంటి మూడు భావముల మధ్య తిరుగుతూ ఉంటాను. నేను శరీరం అన్న భావనలో ఉన్నప్పుడు, నేను శక్తిని తెలుసుకున్నప్పుడు. ఇదంతా మాయ. ఇదంతా మాయ. మాయకు విభేదమైనటువంటి భావం ఏంటంటే నేను శక్తిని నేను తెలుసుకున్నప్పుడు నాకు ఉండేది ఒకటే ఒకటి, సచ్చిదానందము. అంటే సత్యమైన, శాశ్వతమైన చైతన్య స్వరూప ఆనందము. అంటే ఆనందములో చైతన్యత, కదలిక ఉంది, శక్తి ఉంది. నేనున్నాను అక్కడ, సజీవత్వం ఉంది. అటువంటి శాశ్వతమైన ఆనందం ఉంటుంది. ఇంకా అది మార్పులకు లోనయ్యేది కదా. శాశ్వతమైన అని ఎందుకు అంటున్నారు అంటే అది మళ్ళీ భయం కింద మారదు, అది మళ్ళీ దుఃఖం కింద మారదు. ఎప్పుడూ ఆనందమే ఉంటుంది.
ఎప్పుడూ ఆనందమే ఉండమంటే నేను ఎప్పుడూ పగలబడినవుతూ ఎప్పుడూ ఏదో సుఖం పొందినట్టుగా, ఇంద్రియ సుఖం పొందినట్టుగా, ఇంద్రియాల సుఖం పొందినట్టుగా ఉంటుందా? లేదు. నిద్రా సుఖమును పోలిన సుఖం ఉంటుంది. నిద్రలో నువ్వు ఎటువంటి సుఖమును అనుభవించావు ఏమో తెలీదు. అది ఇంద్రియ సుఖం అసలు కాదు. ఇంద్రియ సుఖం అయితే కాదు నిద్రా సుఖం. ఇంద్రియములన్నీ ఆగిపోయిన తర్వాత, శరీరం మొత్తం ఆగిపోయిన తర్వాత, మనసు మొత్తం ఆగిపోయిన తర్వాత, శరీరము, మనస్సు, ఇంద్రియములు అన్నీ కూడా శాంతించి ఆగిపోయిన తర్వాత కేవలము ప్రాణశక్తి భావనలో నేను నిలబడి ఉన్నాను. నేను అన్న ఎరుక కూడా నాకు లేదు. ఆ నిద్రా సుఖము, ఆ నిద్ర ఆనందం ఏదున్నదో, నేను మెలుకున్న తర్వాత నిద్ర నాకు దుఃఖాన్ని ఇచ్చిందని కానీ, నిద్ర నాకు బాధనిచ్చిందని కానీ, నిద్ర నన్ను భయపెట్టిందని కానీ చెప్పను. నిద్ర నాకు హాయిగా ఉందంటాను. నిద్ర నాకు హాయిగా ఉన్నదంటాను. నిద్ర కోసం నిత్యము ప్రయత్నించుకుంటూ ఉంటాను. ప్రాపంచిక జీవితములో మేలుకొని ఉన్నప్పుడు నేను పంచేంద్రియ సుఖముల కోసం, ధనం కోసం, నాకు కావలసిన వాటి కోసం, నేను, నావి, నాది, నా వాళ్ళు అన్న వాటి కోసం ఎంత కష్టపడి పరుగులు తీస్తానో అంతకంటే ఎక్కువ కష్టముతో, అంతకంటే ఎక్కువ ఇష్టముతో నిద్రపోవాలని ప్రయత్నిస్తాను. ఎందుకంటే నిద్రాసుఖము మహదానందం ఇస్తుంది. వీటన్నింటినీ వదిలేసి నిద్రపోతాను. నేను, నావి, నాది, నా వాళ్ళు లేకపోతే అది నాకు మరణ సదృశ్యము. నా కోసం, నా వాళ్ళ కోసం నేను ప్రయత్నించేటప్పుడు నేను చనిపోవడానికి కూడా, అంటే నా శరీరము నశించిపోవటానికి కూడా ఒక్కొక్కసారి సిద్ధపడి అంతెత్తు భావనకి వెళ్తాను. నా శరీర నశింపును కూడా పట్టించుకోను. అంత ప్రయత్నిస్తాను నేను కోసం, నా వాళ్ళ కోసం, నా వాటి కోసం. అటువంటి నేను నిద్రాసుఖం కోసం ఎంత ప్రయత్నిస్తాను అంటే నన్ను నేను కూడా వదులుకుంటాను. జాగ్రత్తగా గమనించండి. నిద్రపోవటానికి ఏం లేదు, మనలో ఉన్నాయి, పరిశీలించుకుంటే అన్నీ అర్థమవుతాయి. అలా నేను ప్రయత్నిస్తున్నాను, నేను నిద్రకు వెళుతున్నాను అన్నప్పుడు మీరు గ్రహిస్తే అప్పటి వరకు మెలకువలో నేను చేసిందంతా మాయే. అది నేనే నాకు చేసుకున్న మాయ. ఎందుకని అవన్నీ వదిలేసి నేను నిద్రకి వెళ్ళిపోతున్నాగా. నేనే వదిలేసుకొని కావాలి ఇప్పుడు నిద్రపోవాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నా. అంటే నన్ను నేను వదిలేసుకుంటున్నా, నా వాళ్ళని వదిలేసుకుంటున్నా, నా వాటిని వదిలేసుకుంటున్నా. వాటిని అన్నింటినీ వదిలేసి మర్చిపోయి, అసలు జ్ఞాపకాలలో కూడా వదిలేసి, నేను శరీరం అన్న భావాన్ని కూడా వదిలేసి నిద్రపోవాలనుకుంటాను. ఎందుకంటే నిద్రలో జరుగుతుంది అదే రోజు. అంతకంటే మాయ ఏమన్నా ఉందా? ఒకసారి ఆలోచించండి. అసలు అంతకంటే మాయ ఉందా? నేను వేటి కోసమైతే జీవితాన్ని అంకితం చేసేసి బతుకుతున్నాను, వాటన్నింటినీ వదిలేసి నేను ప్రతిరోజు 8 గంటలు నిద్రపోగలుగుతున్నాను. ఉన్నాయే 24 గంటలు. అందులో 8 గంటలు అంటే 3వ వంతు జీవితము నేను నన్నే వదిలేసుకొని బ్రతకగలుగుతున్నాను. అలా బ్రతకగలుగుతూ మరలా మెలకు రాగానే బాబోయ్ నేను నన్ను వదులుకోలేను, నా వాటిని వదులుకోలేను, నా వాళ్ళని వదులుకోలేను, నాకు సంబంధించిన వదులుకోలేను అని మళ్ళీ వాటిని పెనవేసుకుని వాటితో కలిసిపోయి ఇదే నేను అనుకొని, ఈ శరీరమే నేను అనుకొని, ఇవన్నీ నావనుకొని, వీళ్ళంతా నా వాళ్ళు అనుకొని మళ్ళీ వాళ్ళని పెనవేసుకొని సుఖదుఖములకు భయములకు లోనవుతూ విపరీతమైనటువంటి తీవ్ర ప్రయత్నముతో మళ్ళీ జీవిస్తున్నాను. ఎంతకంటే మాయ ఉన్నదా? ఎంతకంటే మాయ ఉన్నదా? నేను నువ్వే గమనించుకో. ఇది మాయ. పోనీ ఇలా ప్రయత్నించిన నేను ఇలాగే ఉన్నానా అంటే మళ్ళీ లేదు, రాత్రి అవగానే మళ్ళీ నేను ఇవన్నీ వదిలేసి నిద్రలోకి పోతాను. ఇంత తీవ్ర ప్రయత్నము చేసిన నేను ఇవన్నీ వదిలేసి ప్రయత్నించేటప్పుడు మరణ సదృశ్యము అంటే మరణముతో సమానమైన ప్రయత్నం చేస్తాను. అవసరమైతే మరణానికి కూడా వెనుకాడను కొన్ని సందర్భాలలో. అంతటి ప్రయత్నం చేస్తాను. అటువంటి తీవ్ర ప్రయత్నం చేసే నేను సమస్తము వదిలేసి నిద్రపోతాను. ఎంత చిత్రంగా ఉంది చూడండి మన జీవితం. అసలు నిద్ర మెలకువలే మాయని ఎలా సూచిస్తున్నాయి చూడండి. మాయ అంటే అది. ఏ భావనలను నేను అన్నింటినీ, ఏ భావనలను గట్టిగా పట్టుకు వేలాడతానో, నేను, నాది, నా వాళ్ళని, వాటి కోసం చనిపోవటానికైనా చంపడానికైనా సిద్ధపడతానో అటువంటి భావాలను తృణప్రాయంగా వదిలేసి నిద్రలోకి వెళ్ళిపోతాను. వెళ్ళిపోవాలని కోరుకుంటాను, అవి మర్చిపోవాలని కోరుకుంటాను, అవి వదిలేయాలని కోరుకుంటాను. ఒకవేళ అలా నిద్ర రాకపోతే వీటి భావాలతో స్లీపింగ్ పిల్స్ వేసి నిద్రపోతుంటారు చాలామంది. అంత ఇష్టపూర్వకంగా వెళ్తాను. ఇటువంటి నిద్రాసుఖం. ఇప్పుడు నిద్రలో సుఖం ఎలా ఉన్నది అంటే ఏమీ లేదు. నేననే శరీర భావం కూడా ఎగిరిపోయింది. నేననే శరీర భావానికి ముడిపడే
నేనుకు ముడిపడి ఉన్నాయే, నేను ఈ శరీరం అనే భావన నేనుకు ముడిపడి ఉంది. నాకు నా వాళ్ళు వీళ్ళందరూ అనేది ఆ నేనుకే ముడిపడి ఉంది. ఇవన్నీ నావి అనేది నా నేనుకే ముడిపడి ఉంది. అసలు ఆ నేనే అంతరించిపోయినప్పుడు, దాన్ని వదిలేసి నిద్రపోయినప్పుడు ఇక సమస్తం అంతరించిపోయినాయి. అక్కడ ఏం మిగిలింది? ప్రాణశక్తి మిగిలింది. మళ్ళీ నేను చనిపోలేదు, మేల్కొంటాను. ప్రాణశక్తి మిగిలింది. అంటే ఇప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నాను? ప్రాణశక్తి స్థితిలో ఉన్నాను. ప్రాణశక్తి స్థితిలో ఎలా ఉంది? ఇలా ఉంది, అలా ఉందని మెలకువలో నేను కంటితో చూసి ఇలా ఉంది, చెవులతో వింటుంటే ఇలా ఉంది, నోటితో తింటుంటే ఇలా ఉంది, స్త్రీ పురుష శారీరక సుఖం ఇలా ఉంది, శబ్దస్పర్శ రూపరసగంధములు ఇలా ఉన్నవి అని నేను చెప్పటానికి వీలు లేనట్టుగా ఉంది. శబ్దస్పర్శ రూపరసగంధములు కానట్టుగా ఉంది. సృష్టిలా కనబడుతున్న ఏదిలాగానూ లేదు. సృష్టికి నాకు అంటే నేను అనుకుంటున్న ఈ శరీరమునకు, నా మనోభావనలకు అసలు వేటికి సంబంధము లేని నిశ్చలత, నిర్మలత, ప్రశాంతత ఏదో ఉంది. అక్కడ అసలు ఏమీ లేని స్థితి ఉంది. అదే ప్రాణశక్తి స్థితి. దాన్ని వర్ణించటం కుదరదేమనుంటే వర్ణించగలను. కానీ ఎలా ఉన్నది అంటే హాయిగా ఉన్నది, ఆనందముగా ఉన్నది, సుఖముగా లేదా సుఖముగానే ఉన్నది. కానీ పంచేంద్రియముల సుఖము వల్లే లేదు. అందుకే దాన్ని సచ్చిదానందము అన్నారు. అంటే ఏ కారణము లేకుండా, ఏ కార్యము లేకుండా, ప్రయత్నమనే ఏ కార్యము లేకుండా, ఆ ప్రయత్నమును ప్రయత్నించుటకు అవసరమైన కారణము బయట ఏ పదార్థము, ఏ విషయము, ఏ మనిషి లేకుండా, కార్యకారణ సంబంధం లేకుండా, ప్రయత్నం లేకుండా, శ్రమ లేకుండా, కేవలము అసలు కార్యము లేదు, కారణము లేదు, నేను లేను, సృష్టి లేదు, కేవలము శక్తిలో ఉండుట చేత నాకు ఆనందం కలిగింది. ఆ ఆనందము సచ్చిదానందము అన్నారు. ఎందుకంటే కార్యకారణ సంబంధం ఉన్నప్పుడు కార్యం పూర్తయిపోగానే, ఆ కారణంతో కలిసిన కార్యం పూర్తయిపోగానే ఆ సుఖం కూడా పూర్తయిపోద్ది. ఇప్పుడు స్త్రీ పురుషుల కలయిక ఉంది, ఆ కార్యం పూర్తి అయిపోగానే సుఖం కూడా పూర్తి అయిపోద్ది. భావనగా మిగిలింది, కానీ కాసేపుడికి భావన కూడా మర్చిపోతాం. అలాగే ఏదో కావాలనేది తిన్నాం, తింటున్నంతసేపు రుచి భావన ఉంటుంది, సుఖ భావన ఉంటుంది, ఇష్టమైనది తింటుంటే. అదే కష్టమైనది అయితే దుఃఖ భావన ఉంటుంది. అలా పంచేంద్రియ భావనలో లేదు అసలు. అది ఇవన్నీ తీసేస్తే ఒక నిర్మల, నిశ్చల, ప్రశాంత స్థితి ఏదో ఉంది. అది ఎలా ఉందంటే ఏమీ లేనట్టుగా ఉంది, నేను కూడా లేనట్టుగా ఉంది. నేనేదో గ్రహిస్తున్నట్టుగా, నేనేదో పొందుతున్నట్టుగా, నేనేదో తెలుసుకుంటున్నట్టుగా, నేనేదో అర్థం చేసుకుంటున్నట్టుగా అసలు అక్కడ లేనే లేదు. అటువంటి భావనలో నాకు ఆనందముగానే ఉన్నది, సుఖముగానే ఉన్నది, హాయిగానే ఉన్నది, శాంతిగానే ఉన్నది, ప్రశాంతిగానే ఉన్నది, మనశ్శాంతిగానే ఉన్నది. మనస్సే లేదు కనుక మనశ్శాంతిగా ఉన్నదనే పదం వాడాను. అంటే మనసు శాంతించిపోయి ఉన్నది. అసలు అది కూడా అనుకోక్కర్లేదు, అక్కడ శాంతి ఉందంటే. అందుకని దాన్ని సచ్చిదానందము అన్నారు. అంటే అక్కడ ఏదైనా నశించిపోయే వస్తువుతో వచ్చిన ఆనందం కాదు, ఇంద్రియములతో వచ్చిన ఆనందం కాదు, కార్యకారణ సంబంధం కాదు, ప్రయత్నంతో దొరికిన ఆనందం కాదు. అసలు ప్రయత్నమే లేదు అక్కడ. అసలు నేనే లేను. నాతో వచ్చిన ఆనందం కూడా కాదు, అది నేను లేను. అసలు నేనన్న భావన కూడా లేదు. నేను లేను, సృష్టి లేదు. అంటే అది ఉన్న ఆనందము, ఉన్నది ఉన్నట్టుగా అది ఆనందంగా ఉంది. అందుకే అది శాశ్వత ఆనందము, సచ్చిదానందము. ఆ ఆనందమునకు కారణం అక్కర్లా, నేను ఉండక్కర్లా. ఆ ఆనందమునకు కార్యం అక్కర్లా, ప్రయత్నం అక్కర్లా. ఆ ఆనందమునకు కారణం అంటే ఎదుటి వస్తువు, సృష్టి కూడా ఉండక్కర్లా. దాని స్వరూపమే ఆనందం. ఆ ఆనంద స్వరూపముగా ఉన్నదేంటి? ప్రాణశక్తి. నా శరీరం నిద్రపోయింది, నా మనసు నిద్రపోయింది, కానీ నా ప్రాణశక్తి మిగిలే ఉంది. ఎందుకంటే నేను బతికే ఉన్నాను, మళ్ళీ లేస్తున్నాను పొద్దున్నే. అంటే ప్రాణశక్తి యొక్క సహజ స్వభావమేమి అంటే సచ్చిదానందము, ఆనందమే. కానీ ఎటువంటి ఆనందం? శాశ్వత ఆనందం, సత్ చిత్, సత్యమైన చైతన్యవంతమైనటువంటి శాశ్వత ఆనందము. అది ఆ శాశ్వతానందమును నేను నిద్రని వదిలేశాను. అందుకే నిద్రాసుఖమును పోలి ఉంటుంది. మరి ఇదంతా మాయ కాదు, మనం అసలు తెలుసుకోకపోవటం మాయ కాదు.
మనం రోజు నిద్రపోతుంటేనే బోధ చేస్తానే ఉంది సృష్టి. ఇదేంటి నిద్రను పరిశీలించుకోపోవటం మాయ కాదు. నిద్రలో నేను ఎంత మెలకువలో పట్టుకేలాడుతున్నాను, దుఃఖపడుతున్నాను, ఎదుటోళ్ళని దుఃఖపెడుతున్నాను, అహంకారానికి లోనవుతున్నాను, ఎదుటోళ్ళని బాధ పెడుతున్నాను, నేను బాధపడుతున్నాను, మోసాలు చేస్తున్నాను, అన్యాయాలు చేస్తున్నాను, మళ్ళీ నేను మోసాలకు గురవుతున్నాను, అన్యాయాలకు గురవుతున్నాను. అన్ని సుఖదుఖములు, భయములు, ఈ మూడింటి మధ్య జీవితాన్ని నిత్యం అంటే ఆ 8 గంటలు వదిలేస్తే మిగిలిన 16 గంటలు ఇలాగే గడుపుతున్నాను బతికినంతకాలం. కానీ మళ్ళీ దీన్ని వదిలేసి నేను నిద్రలోకి వెళ్ళగలుగుతున్నాను, మళ్ళీ మెలకువలో దీన్ని పట్టుకుంటున్నాను. అసలు ఇంతకంటే పిచ్చి చేష్ట ఉన్నదా? దేనిని వదిలేయగలుగుతున్నానో దానినే మెలకువలో వదలలేనని దుఃఖపడుతున్నాను. వదిలింది నిమిషం కాదు, సెకండ్ కాదు, మర్చిపోవటం కాదు, 8 గంటలు నిద్రపోతున్నాను వదిలేసి. ఒకవేళ వదలలేక ఈ ఆలోచనలతో సతమతమవుతూ ఉంటే స్లీపింగ్ పిల్స్ వేసుకు పడుకుంటున్నాను. అంటే నేను దేన్ని వదలలేను అనుకుంటున్నానో దాన్ని వదలగలుగుతున్నాను, కానీ మెలకువలో మళ్ళీ దాన్నే వదలలేను అనుకుంటూ నాకు నేను దుఃఖాన్ని కల్పించుకుంటున్నాను. ఎంతకంటే పిచ్చితనం ఉన్నదా? ఈ పిచ్చితనాన్నే మాయ అంటారు. ఎంతకంటే మాయ ఉన్నదా? నాకు నేనే మాయను కల్పించుకుంటున్నాను. నిద్రాస్థితి నా మాయకు తార్కాణముగా ఉన్నది. మాయను ఎక్కడో బయట ఎతకక్కర్లేదు, నిద్రాస్థితే. నేను సమస్తమును నాతో సహా వదిలివేయగలిగి ఉండి వదిలివేసిన స్థితిలో ఆనందమును పొందుతూ ఉండి కూడా మళ్ళీ మెలకువలు ఇవన్నీ పట్టుకొని ఇదంతా నాదే అనుకుని నాకు నేనే దుఃఖమును భయమును కల్పించుకుంటూ మధ్య మధ్యలో సుఖానుభూతిని పొందుతూ నన్ను నేనే హింసించుకుంటున్నాను. అంటే ఇక్కడ ఏమండి మరి తెలుసుకున్నాక ఇప్పుడు ఇదంతా వదిలేయాలండి, ఇల్లు వదిలేసి కుటుంబం వదిలేసి పారిపోవాలండి, లేదా నిద్రాస్థితిలో లాగా శరీరాన్ని మనసును కూడా వదిలేయాలండి, ఆత్మహత్యలు చేసుకు చచ్చిపోవాలండి అంటే అంతకంటే పిచ్చి ఇంకోట్లేదు. అంటే జ్ఞానం సరిగా అర్థం కాలేదు అని అర్థం. జ్ఞానాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే నేను నిద్రాసుఖముగా సమస్తమును వదలగలిగి నిద్రలోకి వెళ్ళగలుగుతున్నానో అంటే వదలగలిగిన శక్తి నా దగ్గర ఉన్నది, కానీ నేను ఆ శక్తిని వినియోగించుకోవటం లేదు అని గ్రహించి నిద్రలో ఎలా వదలగలుగుతున్నానని ఒక నిద్రాస్థితిని కాసేపు పరిశీలించుకొని వదలలేను అన్నటువంటి భావన మనసులో నేను గట్టిగా ఏర్పరచుకున్న స్థితే తప్ప నేను దేన్నైనా అసలు నాతో సహా సర్వము వదిలి నిద్రపోగలుగుతున్నప్పుడు దేన్నైనా వదలగలను, వదులుట నాకు వచ్చు అనేటువంటి దృఢ నిర్ణయముతో దుఃఖములకు లోను కాక భయములకు లోను కాక భయభావములను దుఃఖభావములను వదిలి నీ స్వప్రయత్నముతో నీకు దొరికిన వాటితో తృప్తిగా సంతృప్తిగా ఆనందభావముతో జీవించు. శరీరపరముగా దేహపరముగా. అప్పుడు నువ్వు వదలగలను అనేటువంటి స్థితిని గ్రహించిన వాడివి, గ్రహించిన దానివి. వదలలేని వాడివి అయితే నిద్రలో కూడా వదలలేవుగా. కాబట్టి ఇప్పుడు ఆ నిద్రాస్థితి నుంచి ఈ సాధన నేర్చుకో. ఏంటి నేర్చుకుంటూ వచ్చేది? నాకు దుఃఖము లేదు, నేను దుఃఖపడను. ఎందుకని? నేను దేనినైనా వదలగలను కదా, నిద్రపోతున్నాను కదా వదిలిపోయి. నాకు భయము లేదు, నాకు అత్యాశలు లేవు, దురాశలు లేవు, అతి కోరికలు లేవు, కనుక నేను చెడు చెయ్యను. అసలు నేను చెడును వదలగలను, భయమును వదలగలను, దుఃఖమును వదలగలను. మరి ఇంకా మిగిలి ఉన్నదేమిటి? శరీరము ఉన్నంతకాలము సద్భావములతో సత్కార్యములతో సద్బుద్ధితో శరీరము ఉన్నంతకాలం ఉంటాను. ఇది ఉంటే నాకేంటి, పోతే నాకేంటి? ఎందుకంటే నేను ప్రాణశక్తిని, అది నిద్రలో రోజు పోతుంది. నాకు మరణ భయం లేదు, ఎందుకంటే నేను రోజు మరణిస్తున్నాను. నేను అనుకుంటున్న నా శరీర భావనలో ఈ శరీరమే నేను అనుకుంటున్నప్పుడు, నేను నిద్రపోయినప్పుడు శరీర భావన వదిలేశాను. శరీర భావన నశించిపోయింది, మరణించింది. నేను అనుకుంటున్న మనోభావన నశించింది, మరణించింది. నేను నావి నాకు నా వాళ్ళు అనుకుంటున్నటువంటి భావనలు ఏమున్నాయో మెలకువలో, వాటి గాఢత ఏముందో అవి మొత్తం నశించినవి, మరణించినవి. మళ్ళీ మెలుకున్నప్పుడు అవన్నీ పుడుతున్నాయి. మెలకువలో పుడుతూ నిద్రలో మరణిస్తూ, మెలకువలో పుడుతూ నిద్రలో మరణిస్తూ మొత్తము రోజు ఇలాగే జరుగుతుంది. జనన మరణ చక్రము నాలోనే రోజు కనపడుతుంది. నువ్వు జ్ఞానవంతుడు అయితే, జ్ఞానవంతురాలు అయితే నీలోనే జరుగుతున్నటువంటి ఈ నిద్రా మెలకువలనే జనన మరణ చక్రాన్ని గ్రహించగలిగితే
యావత్ విశ్వములో యావత్ సృష్టిలో నిద్రాస్థితిని పోలినట్టుగానే జనన మరణ చక్రం అంటే సృష్టి మెలకువలో ఆవిర్భవించబడి, అదే సృష్టి మెలకువ అంటే ఏంటి? అనంత ఆత్మశక్తిలో సృష్టి యొక్క వ్యక్తీకరణ మెలకువలా పోల్చుకుంటున్నాం. మరలా నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు దానిలో విలీనమైనట్టు సృష్టి అనంత ఆత్మశక్తిలో సృష్టి విలీనమైపోయినట్టు దాన్ని మనం మరణం అనుకుంటున్నాం. ఇక్కడ నిద్రాస్థితిలో పోల్చుకుంటున్నాం. విలీనమైపోయినట్టు మనలో నిత్యము నిద్రా మెలకువ అనే జనన మరణములు ఎలా సాగుతున్నాయో సృష్టిలో జనన మరణములు అంటే సృష్టి ఆవిర్భావము సృష్టి అంతము అనంత ఆత్మశక్తిలో అలాగే జరుగుతున్నాయి. అనంత ఆత్మశక్తి నిశ్చలముగా నిర్మలముగా ప్రశాంతముగా అఖండముగా అనంతముగా అవాంగమానస గోచరముగా సర్వవ్యాపకముగా ఏకముగా నిర్గుణ నిరాకార స్థితిలో అనంత ఆకాశ సర్వవ్యాపక స్థితిలో ఆకాశతత్వములో విలసిల్లుతూ వర్ధిల్లుతూ శాశ్వతత్వముగా అలాగే ఉన్నది. అది నిద్రాస్థితిని పోలి ఉన్నటువంటి జాగ్రత్త స్థితి. దానికి అసలు నిద్రాస్థితే లేదు. మరి మనకు నిద్రాస్థితి ఎందుకున్నది అంటే సృష్టిలో పరిమిత భావనతో శరీరము నేనని భావించుకున్న మన యొక్క శరీరము మనసు నేనని భావించుకున్న అంటే ఈ శరీరము నేనన్న భావనలో ఆ నేనుకు తగిలించుకున్న నా వాళ్ళు ఆ నేను పోగేసుకున్న నావి అనేటువంటి భావనలు అంటే శరీర మనోభావనలన్నీ కూడా శక్తి యొక్క చైతన్యము చేత జరుగుతున్నటువంటి కదలికలు మాత్రమే. సముద్రపు తరంగముల వలె మళ్ళీ ఆ తరంగములు సముద్రములో విలీనమైపోయినట్టు మళ్ళీ తరంగములు ఉద్భవించినట్టు మనలో నిద్రా మెలకువలు జరుగుతున్నాయి. ఆ శక్తిలోనే జరుగుతున్నాయి. అది గ్రహించి ఆ శక్తిని నేనే అని మనం మన ప్రాణశక్తిని పట్టుకొని సముద్రము నేనే అన్న భావనలో తరంగములు ఎగిసిపడుతున్నాయి, వచ్చి విలీనమైపోతున్నాయి, ఎగిసిపడుతున్నాయి, మరలా విలీనమైపోతున్నాయి అనేటువంటి మన మెలకువ భావన నిద్రాభావన మెలకువ భావన నిద్రాభావన గుర్తించగలిగితే నేను సముద్రమును అలను కాదు అనేటువంటి భావన సముద్రమునకు ఎలా స్థిరపడుతుందో నేను శక్తిని ప్రాణశక్తిని అదే ప్రాణశక్తి అనంత ఆత్మశక్తి అదే బ్రహ్మము అనేటువంటి భావన మనలో స్థిరపడి ఈ మెలకువ నిద్రల మాయాస్థితి మనకి ఎరుకలోకి వస్తుంది. తొలగిపోవటం ఉండదు. ఒకటి తెలిసినాక ఇంకోటి తొలగిపోవాల్సిన అవసరమే ఉంది. అది నేనైపోయినప్పుడు సముద్రములో తరంగములు ఎగిసిపడినప్పుడు సముద్రము తనకు భిన్నముగా ఏదో జరుగుతుందని భావించుకోవటం లేదు. తనలోనే అన్ని జరుగుతున్నాయి, తనతోనే అన్ని జరుగుతున్నాయి. అలాగే నాలోనే నిద్ర నాలోనే మెలకువ నేను అనంత ఆత్మశక్తిని నేను ఎప్పుడూ కూడా ఆ సచ్చిదానందమును పొందుతూనే ఉన్నాను. ఆ సచ్చిదానందమును నేను పొందుతున్నప్పుడు ఈ దేహానందము ఈ ఇంద్రియానందము దీంతో నాకు అసలు పనే లేదు. మరి దేహం ఉంది కదా అంటే అది నా యొక్క వ్యక్తీకరణ, నా చైతన్య లక్షణము, నాలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తి యొక్క లక్షణము, ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి యొక్క కదలికలు నాలో దేహముగా కనిపిస్తున్నవి. అది వ్యక్తీకరణ. దానికి ఇంద్రియములు ఉన్నవి, అవసరములు ఉన్నవి. అవన్నీ అనుభవిస్తాను కానీ అవన్నీ నాకు ఆనంద క్రియలు కాదు. ఎందుకంటే సచ్చిదానందము ముందు ఈ ఇంద్రియానందములు దేహానందములు ధూళికణములైపోతాయి. నేను అనంతత్వము ఏకత్వము అయినప్పుడు నాలో ఎగిసిపడిన ఒక చిన్న అల, నేను అనంత సముద్రమునైనప్పుడు నేను విశాల సముద్రమునైనప్పుడు నాలో ఎగిసిపడిన ఒక చిన్న అల నాకు అసలు కదలికగానే అనిపించదు. ఎలా అనిపిస్తుంది? సముద్రాన్ని అలని పోల్చుకు చూడండి. నేను సముద్రము అని తెలిసినప్పుడు ఎగిసిపడిన అలను కూడా నేనే అయినప్పుడు అసలు నాకు కదలికని ఎందుకు అనిపిస్తుంది? ఆ కదలికే అనిపించినప్పుడు ఇంద్రియానందములు ఆనందంగా ఎట్లా తెలుస్తాయి, ఇంద్రియ దుఃఖాలు దుఃఖాలుగా ఎలా తెలుస్తాయి, శరీరము ఇంద్రియములకు సంబంధించిన భయాలు అసలు ఎలా పడతాయి? అందుకని జీవన్ముక్తుడు జీవన్ముక్తురాలు శాశ్వత సచ్చిదానందములో ఉంటారని ఆత్మజ్ఞాన గ్రంథములన్నీ చెబుతున్నాయి. ఆ శాశ్వత సచ్చిదానంద స్థితిని పొందే వరకు మనమంతా మాయలోనే ఉన్నాం. ఇక్కడ స్థితి నిజమైన స్థితి ఏంటంటే శాశ్వత సచ్చిదానంద స్థితి. ఆ శాశ్వత సచ్చిదానంద స్థితిని పొందే వరకు సాగుతున్నదంతా మాయలో ప్రయాణమే. ఇది మాయ అంటే. అలా మాయని ఎక్కడికెక్కడ పట్టుకొని తెలుసుకుంటూ ఉండాలి.
అయితే మాయను వదిలేయటం కుదరదు. ఎందుకని అంటే మాయ వేరు సత్యం వేరు కాదు. శాశ్వత సచ్చిదానంద స్థితి అయినటువంటి అనంత ఆత్మశక్తి అని పిలువబడుతున్నటువంటి బ్రహ్మము అని పిలువబడుతున్నటువంటి విశ్వశక్తి అని పిలువబడుతున్నటువంటి ప్రాణశక్తి అని పిలువబడుతున్నటువంటి సృష్టి శక్తి అని పిలువబడుతున్నటువంటి దైవశక్తి అని పిలువబడుతున్నటువంటి ప్రకృతి శక్తి అని పిలువబడుతున్నటువంటి శక్తి అని చెప్పబడుతున్నటువంటి సృష్టికి ఆధారమైన సర్వవ్యాపక ఆకాశతత్వము ఏదున్నదో అదే సృష్టిగా ఆవిర్భావముగా తనలోనే అతి కొద్ది భాగము, అంటే అనంత సముద్రంలో కొద్ది భాగము కెరటమై ఎగిసిపడినట్టు అనంత సర్వవ్యాపక ఆకాశతత్వములో అతి ధూళికణమంత భాగము సృష్టిగా తనలో తననే తాను ఆవిర్భవింపజేసుకుని తనలోనే తాను లయిస్తున్నది. దానికి కారణం ముందే చెప్పుకున్నాం, అది చైతన్యత, సజీవత్వము, కదలిక, దాని యొక్క శక్తి యొక్క శక్తులు, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, పంచభూతాత్మకమైనటువంటివి దాని లక్షణములు, దాని గుణములు, దాని స్వభావములు. ఇవన్నీ దాని గుణములు, స్వభావములు, లక్షణములు గనుక అది అలా అనిపిస్తూ కనిపిస్తున్నది. అదే నేనని దాని మూలతత్వములోకి వెళ్ళిపోయి సముద్రము నేనే అని కూర్చున్నప్పుడు అల కదలిక అసలు సముద్రమునకు కదలికే కాదు. అల యొక్క ఎగిసిపడటము, అలయకు సంబంధించిన విషయములేవి సముద్రమునకు అసలు కదలికలే కావు, గుణములే కావు, స్వభావములే కావు. ఎందుకంటే సముద్రము అనంతముగా తన స్వస్వరూపములో స్వభావములో లీనమై ఉన్నది. అలాగే నేను అనంతాత్మశక్తినన్న ఎరుకను పొందినప్పుడు, నా ప్రాణశక్తి ఎరుకను నేను పొందినప్పుడు ఇంద్రియములు ఉండొచ్చు, శరీరం ఉండొచ్చు, ఇంద్రియములతో తినచ్చు, తాగొచ్చు, తిరగచ్చు, కానీ ఇంద్రియ సుఖములు నా అనంతత్వం ముందు నా శరీరం ఒక ధూళికణము. ఈ ధూళికణములో నా అనంతాత్మశక్తి ఎరుకలో ఈ శరీరము ధూళికణమైనప్పుడు ఈ ధూళికణములో జరుగుతున్నటువంటి ఇంద్రియ చర్యలు అసలు నాకు అనిపించవు, కనిపించవు. అవి శక్తినన్న భావనలో లేని సామాన్య మానవుడికి జీవన్ముక్తుడు కదులుతున్నట్టుగా, చలిస్తున్నట్టుగా, అనుభవిస్తున్నట్టుగా, పొందుతున్నట్టుగా, పోగొట్టుకుంటున్నట్టుగా దేహ భావనలో ఉన్నవాడు భావించుకుంటూ ఉంటాడు. జీవన్ముక్తుడికి లేదు. జీవన్ముక్తుడు సచ్చిదానందములో ఉన్నాడు. సచ్చిదానందములో దేహానందము, ఇంద్రియానందము, మానసిక ఆనందము ఉండవు. ఎందుకంటే ఈ మానసిక ఆనందము, దేహానందము, ఇంద్రియానందము, లేదా దేహ బాధ, మానసిక బాధ, ఇంద్రియ బాధ, అంటే సుఖదుఖములేవైనా, భయములేవైనా, ఇవన్నీ కలిగేటువంటివన్నీ కూడా సచ్చిదానందముతో పోల్చుకుంటే అవి లేనట్టే, అవి భ్రమలు మాత్రమే, అవే మాయ. సచ్చిదానందము అనంతత్వం. అందుకే నిద్రలో మనకు రోజు సచ్చిదానంద స్థితి ఉంది. మీరు దేనికి ఎక్కడికో వెళ్ళి ఎత్తుక్కోక్కర్లేదు. నువ్వు చెబితే మేము నమ్మాలా అనక్కర్లేదు. మీలోనే ఉన్న మీ నిద్రాస్థితిని పోల్చుకుంటే, ఒకసారి పరిశీలించుకుంటే, దాన్ని బాగా తరిచి చూసుకుంటే ఆ నిద్రాస్థితి ఏది ఉందో అదే సచ్చిదానంద స్థితి. కాకపోతే మనం నిద్రాస్థితి అన్నాం. ఎందుకని? మనం దేహస్థితిలో ఉన్నాం. దేహం నిజం అనుకుంటున్నాం, శరీరం నిజం అనుకుంటున్నాం. అయితే నిజం కాదా? నిజమే. ఎంతవరకు? సచ్చిదానంద స్థితి అర్థమయ్యే వరకు, ప్రాణశక్తి స్థితి అర్థమయ్యే వరకు, నిద్రాస్థితి అర్థమయ్యే వరకు దేహస్థితి నిజమే. ఎందుకని? దేహము లేకపోతే అర్థం చేసుకోవడానికి కూడా ఏం లేదు. ఇప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ దేహం అనే మాయ ద్వారానే, ఇంద్రియ సుఖములనే మాయ ద్వారానే, ఈ శరీరము నేననేటువంటి భ్రాంతి ద్వారానే, మాయ ద్వారానే ప్రయాణించుకుంటూ వెళితే మాయ వేరు సత్యం వేరు కాదు గనక ఆ మాయే సత్యమును, అనంత సత్యమును చూపిస్తుంది. సత్యము అన్నప్పుడు అనంతము, శాశ్వతత్వము, మార్పు చెందనది, శాశ్వతముగా నిలిచి ఉండేది అయిన తత్వము సత్యము. మాయ అన్నప్పుడు మార్పు చెందేది. మాయన్న, మిథ్యన్న, భ్రమన్న, భ్రాంతన్న, అది మార్పు చెందేది. ఒకటి ఇంకోలా అనిపిస్తున్నది, నిరంతరము చలించిపోయేది, శాశ్వతముగా ఉండనిది. ఈ శాశ్వతముగా ఉండని దానిని పట్టుకొని ప్రయాణించుకుంటూ, ఆ మాయను పట్టుకొని ప్రయాణించుకుంటూ, ఆ మిథ్యను పట్టుకొని ప్రయాణించుకుంటూ, ఆ భ్రమను పట్టుకొని ప్రయాణించుకుంటూ సాగితే అది సత్యమును చూపిస్తుంది. ఎందుకంటే అది సత్యములోనే ఉంది కనుక. అయితే దీన్ని మిథ్య ఎందుకు అన్నాం? సత్యములోనే ఉన్నప్పుడు దీన్ని మాయ ఎందుకు అనాలి, మిథ్య ఎందుకు అనాలి, భ్రమ ఎందుకు అనాలి, భ్రాంతి ఎందుకు అనాలి, అజ్ఞానం అని ఎందుకు అనాలి అంటే ఇది పరిమిత సత్యము కనుక, అది అనంత శాశ్వత సత్యము కనుక.
పరిమిత సత్యము మారిపోతుంది గనుక పరిమిత సత్యము అనంత సత్యములో లీనమైపోతుంది గనుక అనంత సత్యము అర్థమైనప్పుడు పరిమిత సత్యము అసత్యము గనుక పరిమిత సత్యము అసత్యము అజ్ఞానము ఎందుకయిందంటే అనంత సత్యం అంటే ఉన్న సత్యము ఉన్నట్టుగా తెలిసినప్పుడు పరిమిత సత్యం ఇక్కడ ఉండకుండా పోతుంది గనుక దానికి పరిమిత సత్యానికి మనుగడ లేదు గనుక అది ఉండకుండా పోతుంది గనుక ఉండకుండా పోయేది ఏ శాశ్వత సత్యము ఏ ఉన్న సత్యము ఉన్నట్టుగా అనంత సత్యం అర్థమైతే ఈ పరిమిత సత్యం ఎగిరిపోద్దో ఎగిరిపోయే వరకు ఈ ఎగిరిపోయేదే సత్యమని అనిపిస్తూ ఇప్పుడుండి తర్వాత ఉండకుండా పోతుంది గనుక ఆ ఉన్న అనంత సత్యము కూడా పరిమిత సత్యములా అనిపిస్తుంది గనుక ఇది నిజంగా సత్యము కాదు గనుక దీన్ని మాయా అని పిలవాల్సి వచ్చింది. అంటే ఒకటి ఇంకోలా అనిపిస్తుంది, ఈ ఒకటి తర్వాత ఉండకుండా పోతుంది. అలా అని ఇప్పుడు ఇది లేదా అంటే ఇప్పుడు ఉన్నది, ఇది కాదా అంటే ఇది నిజమే, కానీ ఇదే నిజము కాదు, దీన్ని పట్టుకుంటే అసలు నిజంలోకి వెళ్తాం. ఆ స్థితిని అర్థం చేసుకోవాలి, అది ఏకత్వమే. కానీ మనం పరిమిత భావనలో ఉన్నాం. ఆ పరిమిత భావననే మాయా మిథ్యా అజ్ఞానం అన్నాం. పరిమిత భావనకే భావన అనేది మనం భావించుకుంటున్న భావన మనం భావించుకుంటుందే తప్ప అది ఒరిజినల్గా అనంతమే. కనుక పరిమిత భావనకి ఆధారం ఏంటి? అనంతమే. అనంతం అనేటువంటి శాశ్వతత్వం అనేటువంటి ఆత్మశక్తి అనేటువంటి బ్రహ్మము అనేటువంటి విశ్వశక్తి అనేటువంటి అసలు శక్తి లేకపోతే పరిమిత శక్తి భావన కూడా ఛాన్స్ లేదు. అంటే ఏంటి? ఇప్పుడు మాయకు ఆధారం సత్యమే, భ్రమకు ఆధారం సత్యమే, భ్రాంతికి ఆధారం సత్యమే. కనుక ఇవి సత్యమే. సత్యాన్ని తెలుసుకోవాలి అంటే సత్యము సంపూర్ణంగా తెలిసే వరకు ఈ మాయను ఈ భ్రమను భ్రాంతిని పట్టుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఇవి సత్యమే కనుక. సంపూర్ణ సత్యం అవగాహనకు వచ్చినప్పుడు ఇవి ఎగిరిపోతాయి కనుక వీటిని మాయని భ్రమని భ్రాంతిని మిథ్యని పిలవుట జరిగినది, పిలుచుట జరిగినది, పేర్లు పెట్టుట జరిగినది. ఇది మన ప్రాబ్లం, మన దృష్టి ప్రాబ్లం, మన అవగాహన ప్రాబ్లం, మనం అర్థం చేసుకునే ప్రాబ్లం. కానీ రోజు నిద్రాస్థితిలో సత్యస్థితికి వెళ్తున్నాం. ఎంతకంటే పిచ్చితనం ఉంది అసలు ఆలోచించండి. మాయ అంత అద్భుతమైందో అదే స్థితిలోకి రోజు 8 గంటలు పంపుతూ 16 గంటలు మెలకువలో జీవించి మళ్ళీ ఈ శరీరం నేను అనుకుని అతుక్కుపోతూ మళ్ళీ ఈ శరీరాన్ని అంతా వదిలేసి నేననే భావాన్ని వదిలేసి నిద్రలోకి వెళ్ళిపోతూ మళ్ళీ నిద్రలోంచి మెలకువ అనే భావంకి వస్తూ రోజు గడుపుతూ కూడా దాన్ని పట్టుకోలేకపోతున్నాం. మనం పరిశీలించుకోలేకపోతున్నాం, మనం గమనించుకోలేకపోతున్నాం. ఇంతకంటే పిచ్చితనం, ఇంతకంటే మాయ, ఇంతకంటే భ్రమ, ఇంతకంటే భ్రాంతి, ఇంతకంటే మిథ్య, ఇంతకంటే అజ్ఞానం అసలు ఉంటాయా? బయట ఎతకడం ఎందుకు? నిన్ను చూసుకోసాలి, నీకు అర్థమైపోద్ది. రోజు నిద్ర మెలకువలను మించినటువంటి భ్రాంతి భ్రమ ఏమన్నా ఉందా? అసలు మెలకువలో నేను వదలలేనని బుర్రబద్దలు కొట్టేసుకుంటున్నాం, నిద్రలో వదిలేసి నిద్రపోతున్నాం. వదలలేనన్న నువ్వే వదిలేసి నిద్రపోతున్నావు, వదిలేసి నిద్రపోయిన నువ్వే లేచి వదలలేనని పట్టుకుంటున్నావు. దీన్ని పిచ్చితనం అనాలా, ఎర్రితనం అనాలా? నేను జాగ్రత్తగా ఆలోచిస్తే మన మెంటల్ హాస్పిటల్లో పెట్టాలి, ఎక్కడ పెట్టాలి. కానీ అదే సత్యం అనుకొని నిండు 100 ఏళ్ల ఆయువు జీవించి చచ్చిపోతున్నాం. కనీసం రోజు జరుగుతున్న నిద్రాస్థితిని కూడా పరిశీలించుకోవట్లేదు. అది మనలోనే జరుగుతుంది. దీనికి ఎవరో పెద్ద పెద్ద ప్రబోధకులు, మత పెద్దలు, దేవదూతలు, దేవుళ్ళు ఆకాశం నుంచి ఊడిపడి వచ్చి మన పక్కన కూర్చొని మన జ్ఞానబోధలు చేసి గొప్ప గొప్ప గ్రంథాలు చెప్పక్కర్లా. నువ్వే ఆ గ్రంథం. నేను నిద్రాస్థితిని తెలుసుకుంటే చాలు. నువ్వు ఏది వదలలేనని కొట్టుకుంటున్నావో, శరీరాన్ని పట్టుకొని, కుటుంబాన్ని పట్టుకొని, డబ్బును పట్టుకొని పిచ్చి పిచ్చిగా పరుగులు తీస్తున్నావు, దాన్ని వదిలి నిద్రపోవడానికి అంతకంటే ఎక్కువ ప్రయత్నిస్తున్నావు. బాబోయ్ నేను నిద్రపోవాలి, నిద్ర ఆపోతే పిచ్చిక్కిపోతుంది. ఆ పిచ్చికి బిళ్ళలేసుకొని మత్తు మందులకు బానిసలయ్యి రకరకాల డ్రగ్ ఎడిక్ట్స్ అయ్యి ఆ మత్తులోకి వెళ్ళిపోయి ఇదంతా మర్చిపోయి బతకాలని ఎంతోమంది ఆ పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు. కాదు, ఆ పిచ్చి ప్రయత్నాలు కాదు, ఆ మత్తుతో వచ్చే ఆనందం కాదు, డ్రగ్స్తో వచ్చే ఆనందం కాదు, తాగితే వచ్చే ఆనందం కాదు. సచ్చిదానందము, నిద్రాస్థితిని తెలుసుకుంటే, నేను శాశ్వతమైనటువంటి అనంత ఆత్మశక్తిని తెలుసుకుంటే వచ్చే సచ్చిదానందాన్ని పొందు. సచ్చిదానందము నిజము, మిగిలిన ఆనందములన్నీ భ్రమలు, మాయలు. అయితే మరి మిగిలిన ఆనందాలు నేను పొందొద్దా అండి? నేను పొందొద్దని ఎవరు చెప్పారు? అవే ఆనందములనే అనుకోకు, పర్మనెంట్ ఆనందాలని అనుకోకు. వాటికి ఆనందం అని పేరు పెట్టకు, వాటికి సుఖం అని పేరు పెట్టకు. ఎందుకంటే దానికి ఆపోజిట్గా దుఃఖం వస్తుంది. ఇప్పుడు ఎప్పుడూ పరిమిత సుఖము, పరిమిత ఆనందము నీకు దుఃఖాన్ని, భయాన్ని కలగజేస్తుంది. అందుకని పేర్లు పెట్టకు, జీవించు. అవి అవసరాలు. ఆకలేసింది తిన్నాను, కళ్ళకు చూడాలి చూశాను,
చెవులు వినపడింది విన్నాను, నాలుగు రుచి తెలుస్తుంది, తింటున్నాను కాబట్టి రుచి తెలుస్తుంది కాబట్టి తెలుసుకున్నాను అంతే. అది తెలుస్తుంది, నేను ప్రయత్నించినా తెలుస్తుంది, ప్రయత్నించకపోయినా తెలుస్తుంది. శరీర కూర్పు అలా ఉంది. కాబట్టి దానికి నేను ప్రత్యేక విశేషతలు ఇవ్వక్కర్లా, విశేషాలు దాంట్లోనే ఉన్నాయి. కంటికి చూపు విశేషత, చెవికి శబ్దం విశేషత, ముక్కుకు వాసన విశేషత, నాలుగుకి రుచి విశేషత, యావత్ చర్మానికి తల నుంచి కాలు వరకు స్పర్శ విశేషత, స్త్రీ పురుష శారీరక సుఖము ఆ అవయవముల విశేషత. ఇదేమి నేను ప్రయత్నించి తెచ్చుకు చచ్చింది కదా, అందులోనే ఉంది. దాన్ని బట్టుకు ఎందుకు వేలాడతాం? అవి సహజములు, అవసరములు. మలమూత్ర విసర్జనలు ఎలాంటివో, ఆకలేసినప్పుడు అన్నం తినటం అలాంటిదే, తిన్న అన్నం విసర్జించడం అలాంటిది. అలాగే ఇంద్రియ చర్యలకు అవసరమైనటువంటి ఆకళ్ళు పుట్టినప్పుడు వాటిని తీర్చుకో, అంతే సహజంగా. అంటే మలమూత్ర విసర్జనలు, ఆహారం తినటం ఎంత సహజమో, పంచేంద్రియముల యొక్క భావనలు తీర్చుకోవటం జీవితంలో అంతే సహజం. దానికి పెద్ద పెద్ద పేర్లేం పెట్టుకో. ఎందుకని సచ్చిదానందముల ముందు పోల్చుకుంటే ఇవన్నీ అల్పానందములు. అల్పానందములు దుఃఖములకు భయములకు కారణములు అవుతాయి. సచ్చిదానందములో దుఃఖం ఉండదు, భయం ఉండదు. మీ నిద్రాసుఖములో ఎక్కడ భయం లేదు, బాధ లేదు, దుఃఖము లేదు. అసలు ఎందుకని అసలు నేను లేను, నశించిపోయే శరీరం లేదు, నశించిపోయే నా వాళ్ళు లేరు, నశించిపోయే నా వస్తువులు లేవు. అక్కడ శాశ్వతత్వం ఉంది. ఏంటది? నా ప్రాణశక్తి. అది ఎప్పటికీ నశించదు. అందుకని అక్కడ భయం లేదు, బాధ లేదు, దుఃఖము లేదు, కానీ ఆనందం ఉంది. అది సచ్చిదానందము. ఆ సచ్చిదానందమే మాయకు లోను కాని, భ్రమకు లోను కాని, సత్యమైనటువంటి చిత్తభ్రాంతికి లోను కాని, మిథ్యాకు లోను కానిటువంటి శాశ్వతమైనటువంటి నా స్వస్వరూప ఆనందము సచ్చిదానందము. దాన్ని పొందితే ఇక ఎన్ని పొందుతున్నా అసలు ఈ భావనలుగా ధూళి కణాలు ఎగిసిపడుతున్నాయి అంతే. ఏదో ఇల్లు ఉడుస్తుంటే వాళ్ళు ధూళి కణాలు ఎగిసిపడతా ఉంటాయి, అవి పట్టించుకుంటాం, ఆ చెత్త ఉడిచి అవతల పారేస్తాం అంతే. ధూళి కణాలు ఎగిసిపడుతున్నాయి అంతే, వాటిని ఎవరో పట్టించుకోరు. అలాగే సచ్చిదానంద స్థితిని, నీ సహజ స్థితిని, నీ శక్తి స్థితిని, నీ నిద్రాస్థితిని నువ్వు అనుభవించగలిగినప్పుడు, అనుభవించడం అంటే అక్కడ ఏదో అనుభవం ఉంటుంది అనుకోవాకండి, ఎరుకులోకి తెచ్చుకోగలిగితే. ఎరుక అంటే ఏంటి? మెలుకవలో నువ్వు ఆ స్థితిని పొందగలిగితే అక్కడ ఏముంటది? నేనుండను అంటే నేను అనుకున్న శరీరం ఉండదు, నావనుకున్న నా వాళ్ళు ఎవరు, నావనుకున్న నా సంపదలు ఉండవు, నా వస్తువులు ఉండవు, నా వాళ్ళు అనుకున్న నా బంధాలు బాంధవ్యాలు ఉండవు. అసలు ఈ సృష్టి నాకు కనపడదు, ఎందుకంటే నేను ఉండను కాబట్టి. మరి ఏముంటది? ప్రాణశక్తి ఉంటది. అప్పుడు ఎలా ఉంటది? ఉన్నానన్న ఎరుకగా ఉంటది. దాన్ని ఎరుక అన్నారు, అవేర్నెస్. దాన్ని కాన్షియస్నెస్ అన్నారు. చైతన్యము, చేతన, సజీవత్వము. అంటే మరణములో చచ్చిపోయినట్టు ఉండదు, లేకుండా పోయినట్టు ఉండదు, ఉన్నట్టుగా ఉంటుంది. ఉన్నట్టుగా ఉన్నది ఎలా ఉంటుంది? అక్కడ ఏమీ లేనట్టుగా ఉంటుంది. లేనట్టుగా అంటే ఏ భావనలో? శరీర భావనలో, ఇంద్రియ భావనలో, పరిమిత భావనలో, సృష్టి భావనలో. సృష్టి భావనగా అక్కడ ఏమీ లేదు, కానీ శక్తి భావనగా ఉన్నది ఒకటే. సమస్తము ఏకత్వ భావనగా ఉందంతే. సమస్తము ఏకత్వ భావన, భిన్నత్వ భావన అసలు లేదు అక్కడ. అదే సచ్చిదానందము. ఆ సచ్చిదానందము శాశ్వత స్థితి. దానికి భిన్నమైన స్థితి మాయా, అదే మోక్షము. దానికి భిన్నమైన స్థితి మాయా. ఆ మోక్షమే జ్ఞానోదయము. దానికి భిన్నమైన స్థితి అజ్ఞానము. ఆ మోక్షము జ్ఞానోదయమే నిర్వాణము. బుద్ధ భగవానుడు చెప్పిన నిర్వాణము. దానికి విరుద్ధ స్థితే పరిమిత భావన, శరీర భావన, అజ్ఞానము, మిథ్య, మాయ, భ్రమ, భ్రాంతి. ఇది మనలో మనకే జరుగుతున్నప్పుడు మనం పోగొట్టుకోవాలి, కానీ ఎవడొచ్చి పోగొడతాడు దీన్ని? ఎలా పోగొడతాడు అసలు దీన్ని? ఎలా కుదురుతుంది చెప్పండి? మీరు మతాలకు వెళ్ళండి, మార్గాలకు వెళ్ళండి, దేవుళ్ళని పూజించండి, దేవతలను పూజించండి, గురువులను అనుసరించండి, అన్ని భిన్నంగా మీకు భిన్నంగా జరుగుతున్నాయి. అన్ని పరిమిత భావనేగా. మీ దేవుడు ఉండాలంటే మీరు పరిమితంగా ఉండాలి, మీ మతం ఉండాలంటే మీరు పరిమితంగా ఉండాలి, మీ మత పెద్దలు ఉండాలంటే మీరు ఉండాలి, వాళ్ళు ఉండాలి, పరిమితత్వాలు అనేకం ఉండాలి. గురువు ఉండాలంటే పరిమిత భావన ఉండాలి, మళ్ళీ శిష్యుడు ఉండాలంటే పరిమిత భావన ఉండాలి. ఆ పరిమిత భావనని ఎలా దాడతారు? మరి ఇవన్నీ జరుగుతున్నంతసేపు పరిమిత భావన ఉంటూనే ఉంటుంది. ఆ పరిమిత భావనలో సద్భావ ప్రయాణం ఏదైతే ఉందో అది సత్యం వైపు సాగే ప్రయాణం. అంటే నా సత్యాన్ని నేను తెలుసుకోవడానికి ప్రయాణిస్తున్నప్పుడు
నేను సత్య ప్రయాణంలో ఉన్నప్పుడు చెడు చేయవలసిన అవసరం నాకేముంటుంది? చెడు ఆలోచనలు అసలు నాకు ఎందుకు వస్తాయి? దేహభ్రాంతిలో కదా నేను ఎవరికైనా చెడు చేస్తాను, లేదా చెడు భావనలు కల్పించుకుంటాను. అక్కడ అసలు చెడే పుట్టదు సత్ప్రయాణంలో. అందుకని సజ్జన సాంగత్యము, సత్ప్రయాణము. జ్ఞాన ప్రయాణంలో చెడు భావన పుట్టదు, చెడు చేయాలని అనిపించదు, చెడు తలంపులు అసలు కలగవు. మనకెవరో చెడు చేస్తున్నారని కూడా అనిపించదు, ఏమీ అనిపించవు. అటువంటి ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ సద్భావ ప్రయాణానికి ఈ మతములు, మార్గములు, దేవుళ్ళు, గురువులు, జ్ఞానములు, జ్ఞాన గ్రంథములు నిన్ను సద్భావ ప్రయాణములో సచ్చిదానందము వైపు నడిపించడానికి ఏర్పాటు చేయబడినటువంటి కేవల మానసిక ప్రక్రియలు, మనోలోక సత్యములు. నీ మనసుని అక్కడ దాకా తీసుకెళ్లి అనంతాత్మశక్తిలో లయింపచేయడానికి చేయబడిన ఏర్పాట్లు. దాన్ని గ్రహించి నువ్వు అలా సాగాలి. ఇది ఎవరికి వాళ్ళే చేసుకోవాలి. నీ మాయను నువ్వే ఛేదించాలి, నీ మాయను నువ్వే జయించాలి, నీ మాయలోంచి నువ్వే బయటకు రావాలి. ఎందుకంటే ఆ మాయలో చిక్కుకుంది నువ్వే. ఇప్పుడు మీరు సాలె పురుగుని చూస్తే ఆ సాలె పురుగు తన నోటిలోంచి వచ్చేటువంటి లాలాజలములో ఉన్నటువంటి శక్తి ద్వారా గూడు అల్లుకుంటుంది. అలా అల్లుకున్న గూడులో తనే ఇరుక్కుపోద్ది, ఆ గూడులోనే నివసిస్తుంది, ఆ గూడులో తనే ఇరుక్కుపోద్ది. తర్వాత ఆ గూడును తనే నాశనం చేసుకొని మళ్ళీ తను ఆ చిక్కుల్లోంచి బయటకు వచ్చి అది మళ్ళీ తిరుగుతూ ఉంటుంది, మళ్ళీ గూడు అల్లుకుంటూ ఉంటుంది. అంటే ఇప్పుడు గూడు అల్లుకునే సామర్థ్యం దేంట్లో ఉంది? సాలిపురుగులోనే ఉంది. గూడు అల్లుకుంటుంది ఎవరు? సాలిపురుగే. ఎందుకని? తను ఉండటానికి. ఉండే ప్రయత్నం చేసినప్పుడు మళ్ళీ ఆ గూడు తనకే అడ్డం పడిపోయి తనే చిక్కుకుపోయి తనే తన గూడుని నాశనం చేసుకొని గూళ్ళలోంచి బయటకు వచ్చి తిరుగుతూ ఉంటుంది. మొత్తం సాలిపురుగే చేసుకుంటుంది, ఎవరు చేయట్లా. కానీ దానికి ప్రయత్నంలో విభిన్నముగా అనిపిస్తుంది, చిక్కుకుపోయినట్టుగా అనిపిస్తుంది, మళ్ళీ గూడును తను నాశనం చేసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది, మళ్ళీ తన గూడును తనే అల్లుకుంటుంది తన అవసరం అని. అలాగే మన అవసరాలు అనుకుంటాం, ఎన్నో పోగేసుకుంటున్నాం, మళ్ళీ అవి కావాలి ఇవి కావాలనుకుంటున్నాం, సుఖదుఖాలకి భయాలకి ఆ గూళ్ళో ఇరుక్కుపోతున్నాం. సాలిగూడు అల్లుకున్నట్టుగా నేను నాది నా వాళ్ళు అనుకున్న మనమే అల్లుకున్న గూడులో ఇరుక్కుపోతున్నాం. మళ్ళీ ఆ గూడుని ఛేదించుకోవాలనుకొని ప్రయత్నిస్తున్నాం, ఆ గూడులో ఇరుక్కుపోయి సుఖదుఖ భయభావాలకు లోనవుతున్నాం. ఆ గూడుని ఛేదించుకొని బయటికి రావడమే మాయను ఛేదించి బయటికి రావడం, మన స్వస్వరూపానికి రావడం. అంతే. ఇవన్నీ ఉపమానములు, అంటే పోలికలు మాత్రమే. నీకు పరమానందయ్య శిష్యుల కథ ఒకటి ఉంటుంది. పరమానందయ్య గారి శిష్యులు ఒక నదిని దాటడానికి వెళ్తున్నారు. ఓ 10 మంది ఉన్నారనుకోండి. ఆ 10 మంది ఒక చోటకు బయలుదేరారు. మధ్యలో ఒక చిన్న వాగు, నది లాంటిది వచ్చింది. ఆ నదిని దాటవలసి వచ్చింది. ఆ 10 మంది ఆ నదిని దాటేశారు. దాటే ముందు చెప్పుకున్నారు, గురువు గారు కూడా చెప్పారు, జాగ్రత్త నాయన, నదిని దాటేటప్పుడు ఒకళ్ళనొకళ్ళు పట్టుకొని జాగ్రత్తగా వెళ్ళండి, కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. నదీ ప్రవాహం తీవ్రంగా ఉన్నప్పుడు మనుషులు కొట్టుకుపోతారు, చాలా జాగ్రత్తగా చూసుకొని లోతు లేని ప్రాంతంలో ఒకళ్ళు చేయి ఒకళ్ళు పట్టుకొని జాగ్రత్తగా ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళండి. మళ్ళీ వెళ్ళినాక చూసుకోండి అందరూ ఉన్నారా లేదా, ఎవరన్నా కొట్టుకుపోయారా ఏంటి అని చూడండి, జాగ్రత్తగా ఒకళ్ళనొకళ్ళు పట్టుకోండి, ఎటువంటి ప్రమాదాలు తెచ్చుకోకుండా పలానా ఊరు వెళ్ళిరండి, నదికి అవతలు దాటి వెళ్ళాలి, అంతే అని చెప్పారు. వాళ్ళు అవును వచ్చారు, చక్కగా వచ్చారు, నది దాకా వచ్చారు, నది దాటాలి. జాగ్రత్తగా ఒకళ్ళు చేయి ఒకళ్ళు పట్టుకున్నారు, ఒకళ్ళనొకళ్ళు పట్టుకున్నారు, ఒకళ్ళకొకళ్ళు జాగ్రత్తలు చెప్పుకున్నారు. జాగ్రత్త గురువు గారు చెప్పారు, జాగ్రత్తగా చూసుకోండి అన్నారు. ఆ జాగ్రత్తలు పాటించుకుంటూ ఒకరికొకరు మొత్తానికి చేతులు పట్టుకొని నది అటువైపుకు వెళ్ళిపోయారు. అందరూ అటువైపు నది ఒడ్డుకు చేరుకున్నారు, గట్టుకు వచ్చారు. వచ్చినాక వాళ్ళందరూ అయ్యా ఇప్పుడు మనం 10 మంది బయలుదేరాం, వెళ్ళేటప్పుడు గురువు గారు లెక్కేసి మరీ చూపించారు, అదిగో మీరు 10 మంది ఉన్నారని. మళ్ళీ 10 మంది జాగ్రత్తగా తిరిగి రండి అని చెప్పారు. అలాగే ఆ 10 మంది ఇప్పుడు ఉన్నామా లేమా అంటే గురువు గారు లెక్కేశారు కదా, మనం కూడా లెక్కేద్దాం, మన అందరం ఉన్నామా మనం అని నుంచోండి లైన్గా అందరూ అన్నారు. ఒకడు నుంచున్నారు, వాళ్ళల్లో ఒకడు లెక్కేయటం మొదలుపెట్టాడు. 9 మంది వస్తున్నారు. ఇదేంటి 9 మంది ఏమన్నారు, ఒకడు నదిలో కొట్టుకుపోయాడని బోరు నేడు మొదలెట్టాడు. ఇంకొకడు అన్నాడు, ఆగాగు నేను లెక్కేస్తానన్నాడు.
మీరందరూ నుంచోండి అన్నాడు. ఇప్పుడు ఏడుస్తున్నవాడు కూడా వెళ్ళి లైన్లో నుంచున్నాడు. వాళ్ళు లెక్కేశాడు, 9 మందే ఉన్నారు. వారు బోర్డుని ఏడుస్తున్నాడు, మనలో ఒకడు కొట్టుకుపోయాడు రా నాయనా. ఇప్పుడు గురువు గారికి ఏం చెబుతాం సమాధానం మనం? ఆయన ఎంతో హెచ్చరించి పంపారు. ఇంకొకడు వచ్చాడు, ఉండు తొందరపడకండి, ఏడవకండి, నేను లెక్కేస్తానన్నాడు. అందరు నుంచోండి అన్నాడు. ఇప్పుడు ఏడుస్తున్నవాడు కూడా వెళ్ళి లైన్లో నుంచున్నాడు. వీళ్ళు లెక్కేశాడు, వీళ్ళు లెక్కేసేడు మొదలు పెట్టాడు, ఒకడు కొట్టుకుపోయాడని. అలా మొత్తం అందరూ లెక్కేస్తున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లెక్కేశారు, 10 మంది లెక్కేశారు, కానీ 9 మందే వస్తున్నారు. ఈ కథ మీ అందరికీ తెలుసు, కానీ ఇది సత్యమైన కథ, సత్యమైన ఉపమానం, సత్యమైన ఉదాహరణ. ఎందుకనంటే లెక్కేసేవాడు తనను కలుపుకొని లెక్కేయడం లేదు, కేవలము ఆ ఎదురుగా ఉన్న వాళ్ళని లెక్కేస్తున్నాడు. 10 మంది బయలుదేరి అందులో ఒకడు లెక్కేస్తున్నప్పుడు ఎదురుగా ఎప్పుడు 9 మందే ఉంటారనేది కామన్ సెన్స్ పాయింట్. అయితే పరమానందయ్య శిష్యులుగా కామన్ సెన్స్ పాయింట్ లేదా కాదు, మనలో ఉన్న కామన్ సెన్స్ పనిచేయట్లేదని చెప్పడానికి మహాత్ములు ఇటువంటి కథలు అందించారు. నాయనా, నిన్ను నువ్వు తెలుసుకుంటూ జీవించు, నిన్ను నువ్వు కలుపుకుంటూ జీవించు, నీ నిజస్వరూపం ఏంటో భావించుకుంటూ జీవించు. నువ్వు ఇంద్రియాలను లెక్కేసుకుంటున్నావు, శరీరాన్ని లెక్కేసుకుంటున్నావు, శరీర అనుభూతుల్ని లెక్కేసుకుంటున్నావు. నేను, నాది, నా వాళ్ళని శరీర భావాన్ని, ఇంద్రియ భావాన్ని, నీ సంపదల భావాన్ని, నీ వస్తువుల భావాన్ని, నీ కుటుంబ సభ్యుల బంధాల బాంధవ్యాల భావాన్ని లెక్కేసుకుంటున్నావు తప్ప వీటన్నింటికీ మూల కారణమైనటువంటి నీ అసలు స్వరూపమైనటువంటి నీ ప్రాణశక్తి, నీ ఆత్మశక్తి, విశ్వశక్తిగా ఒలగొందుతున్న అనంద ఆత్మశక్తి, బ్రహ్మము అని పిలువబడుతున్నటువంటి విశ్వవ్యాప్త సర్వవ్యాపక ఆకాశ శక్తి అయినటువంటి నీ స్వీయతత్వమును వదిలేశావు. పరమానందయ్య శిష్యులు 9 మందిని లెక్కేసి తనందాను వదిలేసినట్టుగా అని చెప్పబడుతున్నటువంటి విషయం. మరి పరమానందయ్య శిష్యుల కథ ఏమైందండి? వాళ్ళకి సత్యం ఏమన్నా తెలిసిందా? ఎందుకంటే వాళ్ళు తనను తాను లెక్కేసుకోవటం లేదు కదా. మరి అలాగే మనం కూడా మన శక్తిని లెక్కేసుకోవటం లేదు కదా. మనం కేవలం శరీరాన్ని లెక్కేసుకుంటున్నాం, ఇంద్రియాలను లెక్కేసుకుంటున్నాం. మనలాంటి శరీరాలే మన బంధువులు, బాంధవ్యాలు అని మన కుటుంబ సభ్యులను లెక్కేసుకుంటున్నాం. మన కుటుంబ సభ్యులకి మనకే అవసరమైనటువంటివి మనలాంటి శరీరాలు, రూపాలు కలిగినటువంటి పదార్థములు, సంపదలు అని వాటిని లెక్కేసుకుంటున్నాం. కానీ అన్నింటికీ, అటు పదార్థములకు, ఇటు సృష్టిలో ఉన్న అన్నిటికీ, ఇటు మనకే, అటు మన కుటుంబ సభ్యులకి ఆధారమైన ప్రాణశక్తిని లెక్కేసుకోవటం లేదు కదా. దాని ఎరుక ఎలా తెలిసిందండి అంటే పరమానంద శిష్యులకి అసలు సత్యం ఎలా తెలిసింది అంటే వాళ్ళందరూ బోరుని ఏడుస్తున్నారు కూర్చొని. మాలో ఒకడు కొట్టుకుపోయాడు నదిలో, ఇప్పుడు ఎలా? కొట్టుకుపోయిన వాడు ఎవడో కూడా తెలియట్లేదు అసలు. ఎందుకే కొట్టుకుపోయిన వాడు ఎవడో? ఎందుకంటే వీళ్ళందరూ అందరికీ కనపడుతున్నారు. కొత్తగా కొట్టుకుపోయిన వాడు ఎవడో తెలియట్లే, కానీ ఎవడో ఒకడు కొట్టుకుపోయాడు. ఎందుకంటే సంఖ్య ప్రకారం వాడు లేడు. ఎంత చిత్రమైందో చూడండి ఇక్కడ. ఆ చిత్రత ఏంటో తెలుసు. ఆ కొట్టుకుపోయిన వాడు ఎవడో తెలియకపోవటం ఏంటి? నిర్గుణ నిరాకార అనంత ఆత్మశక్తి, దానిలో ఏమీ లేదు. ఇంద్రియములు లేవు, శరీరములు లేవు, శరీరములకు సంబంధించిన సృష్టి లేదు, సృష్టికి సంబంధించిన పదార్థములు లేవు, సంపదలు లేవు, ఏమీ లేవు. ఆకాశతత్వమే ఉంది. ఆకాశతత్వమే ఉన్నప్పుడు పోయింది 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 అని దేన్ని అనాలి? అసలు ఎలా అనాలి? కానీ సంఖ్యా ప్రకారం ఏదో పోయినట్టు కనపడుతుంది అక్కడ. సంఖ్య ప్రకారం పోయినట్టు కనపడుతుంది. ఏంటి అది? 10. కానీ ఉన్నదేంటి? 9. అవును, 9 వరకే అంకెలు ఉంటాయి, 10 దగ్గర అంకెలు ఉండవు, మళ్ళీ ఒకటే వస్తుంది. మీరు చూడండి, 1 నుంచి 9 వరకు 9 అంకెలు మాత్రమే ఉంటాయి. అంటే 9 వరకు నువ్వు అంకెలతో చెప్పొచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7 అని 9 విభేదత్వం ఉంటుంది. 9 దాటినాక నువ్వు ఇంక ఏర్పాటు చేసి ఏమి చేసినా మళ్ళీ 1లే వస్తాయి. 10వది అన్నప్పుడు 1 వచ్చింది, 0కి విలువ లేదు. విలువ లేనిది 10వ దానిగా క్రియేట్ అయింది. విలువ లేని దాన్ని ఎలా కనుక్కోవాలో తెలియట్లేదు. ఎందుకంటే అది విలువ లేదు కదా, ఎలా తెలుసుకుంటావు? నువ్వే దానికి విలువను ఆపాదిస్తున్నావు. అక్కడ విలువ లేదు, ఉన్నది 1, 0కి విలువ లేదు. నువ్వు తెలుసుకోవాల్సింది ఇప్పుడు 0ని. 0ని ఎలా తెలుసుకోగలను? అక్కడ ఏమీ లేదు కదా. అంటే అలాగే మాకు పరమానందయ్య శిష్యులకి అందరూ తెలుసు, శిష్యులు మొఖాలు తెలుసు, రూపురేఖలు తెలుసు, అందరూ అక్కడే ఉన్నారు. కానీ అందుకని ఇప్పుడు వాళ్ళు ఏడిసేటప్పుడు పోయినవాడు ఎవడో తెలియట్లేదని కూడా ఏడుస్తున్నారు. ఎందుకంటే పోయినవాడు 0, ఏమి లేదు అక్కడ, ఎవడో పోలేదు అసలు అక్కడ. అది 0. 0 అంటే ఏంటి? ఏం జరగలేదు అక్కడ, అసలు క్రియ జరగలేదు, అసలు క్రియ జరగలేదు. మరి ఎలా తెలిసింది? అప్పుడు అటుగా పోతున్న ఒక వ్యక్తి వచ్చాడు. అయ్యా, మీరు అందరూ ఎందుకు ఏడుస్తున్నారు అన్నాడు.
అంటే మాలో ఒకడు నదిలో కొట్టుకుపోయాడు. ఎవరయ్యా కొట్టుకుపోయిన వాడు? మా స్నేహితుడే. ఎవరతను? అతను పేరేంటి? ఎలా ఉంటాడు? ఏమోనండి, అతను ఎవరో తెలియట్లేదు. ఎందుకంటే మాలో ఒకడైతే కొట్టుకుపోయిన మాట నిజం. మేము 10 మంది వచ్చాం, ఇక్కడ 9 మందే ఉన్నాం. కానీ ఉన్న వాళ్ళందరూ ఉన్నట్టే తెలుస్తుంది, కొట్టుకుపోయిన వాడు ఎవడో తెలియట్లేదు. సంఖ్యా ప్రకారం ఒకడు కొట్టుకుపోయాడు. మా గురువుగారు లెక్కేసి చెప్పి మరి పంపారు, 10 మంది ఉన్నారు, జాగ్రత్తగా రండి అని. కానీ మేము ఇప్పుడు 9 మందే ఉన్నాము. వాడు చూశాడు, కొత్తవాడు వచ్చిన వాడు చూశాడు, చూస్తే 10 మంది ఉన్నారు. వీళ్ళు ఇదేంటి 10 మంది ఉన్నారు కదరా, మీరు 9 మంది ఉన్నామని ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు. అదేంటి ఎక్కడున్నాం, మేము అందరం లెక్కలేసాం, మీకు లెక్కలు సరిగ్గా రావట్లేదు. మేమందరం లెక్కలేసాం, 9 మందే ఉన్నాం. ఎన్నిసార్లు లెక్కేసినా 9 మందే ఉన్నాం. ఒకడెవడో కొట్టుకుపోయాడు, ఆడెవడో తెలియట్లేదు. ఆ కథలో ఉన్న అంతరార్థాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే అది హాస్యాస్పదమైన కథ కాదు, అది ఆత్మజ్ఞాన కథ. ఎందుకంటే అసలు ఎవడో కొట్టుకుపోలేదు. కొట్టుకుపోవడానికి ఏమి లేదు, నష్టం లేదు, లాభం లేదు, దుఃఖం లేదు, పోగొట్టుకునేది లేదు. ఉన్నదొకటే శాశ్వత సచ్చిదానందము. ఎవడో కొట్టుకుపోలేదని తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఏమి కొట్టుకుపోయేది లేదని తెలుసుకుంటే చాలు. ఇక్కడ నష్టం వచ్చేది ఏది లేదని తెలుసుకుంటే చాలు. ఇక్కడ భయపడేది ఏది లేదని తెలుసుకుంటే చాలు. ఇక్కడ దుఃఖాన్ని పొందేది ఏది లేదని తెలుసుకుంటే చాలు. ఇక్కడ భయము, దుఃఖము, సుఖము అనే భావములు నువ్వు కల్పించుకుంటున్నావు అని తెలుసుకుంటే చాలు. అవన్నీ దేహము నేననే పరిమిత భావన చేత కల్పింపబడుతున్నవని తెలుసుకుంటే చాలు. దీన్నే మిథ్య అంటారు, మాయ అంటారు, భ్రమ అంటారు అని తెలుసుకుంటే చాలు. దీన్నే మాయా 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 అని మొత్తము సకల శాస్త్రములు ఘోషిస్తున్నాయి అని తెలుసుకుంటే చాలు. కానీ ఎలా తెలుస్తుంది? మన వదిలేసి, మన శక్తిని వదిలేసి లెక్కేసుకుంటున్నాగా పరమానంద శిష్యుల్లాగా. దాన్ని మించిన అద్భుతమైన కథ లేదు అసలు ఇక్కడ. ఆ కథని ఏదో హాస్యాస్పద కథగా తీసుకున్నారు కాదు, వాళ్ళకు తెలుసు. అందరు మోకాళ్ళు చూస్తే అందరూ ఉన్నట్టే ఉన్నారు. పోయినోడు ఎవడో తెలియక కూడా ఏడుస్తున్నారు. ఇప్పుడు ఎందుకు పోయినోడు ఎవడో? మనం ఉండటమైతే అందరం ఉన్నాం, లెక్క ప్రకారం లేము. ఎందుకంటే నన్ను నేను కలిపి లెక్కేసుకోవట్లేదు. అలాగే మనకి ఉండటం, నేను ఉన్నాను, అన్నీ ఉన్నాను, నా శరీరం ఉంది, నా ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియ సుఖాలు ఉన్నాయి, నా సంపదలు ఉన్నాయి, నా కుటుంబ సభ్యులు ఉన్నారు, బయట సృష్టిలో బోల్డ్ ఉన్నాయి, నేను ప్రయత్నించే శక్తి ఉంది, ప్రయత్నించడానికి అవసరమైన జ్ఞాన శక్తి ఉంది, ప్రయత్నించడానికి అవసరమైన శారీరక శక్తి ఉంది, మానసిక శక్తి ఉంది. నేను ప్రయత్నిస్తా, పోగేసుకుంటా, ఎన్నైనా పోగేసుకుంటా, ఎన్నైనా అనుభవిస్తా, ఎన్నైనా పొందుతా, ఎన్ని బంధాలు బాంధవ్యాలైనా వేసుకుంటా. ఓకే, కానీ నేనెవరో తెలుసుకోను. ఈ బంధములు బాంధవ్యములు వేసుకోవటానికి, నేను భావించుకుంటున్న ఈ శరీరము నిలబడటానికి, ఈ మనసు నిలబడటానికి, ఈ బుద్ధి పని చేయడానికి, ఎదురుగుండా ఉన్న సృష్టి కనపడటానికి ఆధారమైన నా ప్రాణశక్తి అది పోతే నేను లేను. నేను శవమై అక్కడ పడేస్తారు, నన్ను కాల్చేస్తారు, పూర్తి చేస్తారు. ఈ విషయం కూడా నాకు తెలుసు. మాయ ఇంతకంటే ఉన్నదా? ప్రతివాడు చనిపోతున్నాడు. జాతస్య మరణం ధ్రువం. ప్రతివాడు చనిపోతున్నాడు. భూమి మీద అసలు ఇంతవరకు మిగిలిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. దైవావతారులని మనం పూజించే వాళ్ళు కూడా, శరీరం ధరించిన వాళ్ళందరూ శరీరాలు వదిలేశారు. మన మహాత్ములు, గురువులు, సిద్ధ పురుషులు ఎన్ని రకాల పేర్లతో పిలుచుకోండి, వాళ్ళందరూ కూడా శరీరాలు వదిలేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు పోని గురువులు, మహాత్ములని మీరు అనుకుంటున్నటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా కూడా శారీరక ధర్మాలను పాటిస్తూ వాళ్ళందరూ బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశలను అనుభవిస్తూ వృద్ధాప్యానికి వెళ్ళిపోయి వృద్ధాప్య చిహ్నాలు మనకు కనబడుతూనే ఉన్నాయి. వాళ్ళు మరణానికి ప్రయాణిస్తూనే ఉన్నారు, మనము మరణానికి ప్రయాణిస్తూనే ఉన్నాం. శరీర మార్పులు నిరంతరం జరిగిపోతూనే ఉన్నాయి. అయినా నేను శాశ్వతం అన్నట్టుగానే, నేను బతికే ఉంటాను, చనిపోను అన్నట్టుగానే మనం జీవిస్తూ ఉంటాం. మరణాన్ని అసలు దృష్టిలోకి తీసుకోం. ఎంతకంటే మాయ ఉందా, ఎంతకంటే మిథ్య ఉందా, ఎంతకంటే భ్రమ ఉందా, ఎంతకంటే భ్రాంతి ఉందా? ఆలోచించి ఉండవు సార్. ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకున్న జ్ఞానం. సేమ్ పరమానంద శిష్యులకి ఇప్పుడు ఏం జరిగింది అంటే, నాయన వాళ్ళు బోర్ని ఏడుస్తుంటే వాళ్ళు అప్పుడు ఆ వచ్చిన వ్యక్తి చెప్పాడు, నాయన మీరు లెక్కేస్తే 10 మంది ఉండాలి అంతేనా అన్నాడు. అవును అన్నారు. సరే, ఒక పని చేయండి, నుంచోండి, మీరందరూ లైన్గా నుంచోండి, నేను ఇప్పుడు మీకు లెక్కేస్తా. మీ అందరినీ మీ గురువుగారు లెక్కేసి పంపారు కదా, నేను కూడా లెక్కేస్తా. ఎందుకంటే మీరు అందరూ ఉన్నారు, కానీ మీ లెక్క ప్రకారం ఒకడు మిస్ అయ్యాడు. ఇంతకీ మీ లెక్కలోనే ఒకడు మిస్ అయ్యాడు తప్ప మిస్ అయినోడు ఎవరో కూడా మీకు తెలియదు. ఎందుకంటే మీకు సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, మీకు కనపడుతున్నారు. పోయినోడు ఎవడో మీరు గుర్తుపట్టలేకపోతున్నారు, పోయినాడు ఎవడో మీకు తెలియట్లేదు. ఎందుకంటే ఎవడో పోలేదు కనుక, పోయేదేమి లేదు కనుక. అది ఆత్మతత్వం.
కానీ శరీర భావంలో లెక్క ప్రకారం ఏదో పోతుంది, వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. అది సృష్టితత్వం, అజ్ఞానతత్వం, మిథ్యాతత్వం, మాయాతత్వం. అప్పుడు ఆ వచ్చిన వ్యక్తి చెప్పాడు, లైన్గా నుంచోండి, నేను మీ ఒక్కొక్కళ్ళ వీపు మీద ఒక్కటి చరుస్తా, పట్మని మోత వస్తుంది, మీరు లెక్కండి. అప్పుడు ఆ శబ్దం రాగానే నేను కొట్టిన దెబ్బకు ఒకడు అబ్బా అంటాడు, అంత గట్టికి కొడతా. ఎందుకంటే మరి మీకు తెలియాలిగా, లాగి ఒకటి కొడతా, కొట్టగానే వాడికి నెప్పేసి అబ్బా అంటాడు. నేను కొట్టిన శబ్దము వాడి అబ్బా అని శబ్దం రాగానే మీరు ఒకటి అనండి, మీరు లెక్కేసుకోండి, మీ లెక్క సరిపోద్ది. పట్న ఒకటి పీకాడు మొదటోడిని, అబ్బా అన్నాడు, పీకిన శబ్దం వచ్చింది, ఒక్కటే అన్నారు 10 మంది. రెండో వాడిని పీకాడు, సేమ్ 2 అన్నారు. అలా 10 మందిని పీకాడు, 10 ఇంకొచ్చేసింది. వాళ్ళందరూ అప్పటి వరకు ఉన్న దుఃఖాన్ని మర్చిపోయారు. 10 మంది ఉన్నాం, 10 మంది ఉన్నాం, మనలో ఎవడో పోలేదు, గురువు గారు చెప్పినట్టు 10 మంది ఉన్నాం. ఈయన ఎవరో మహాజ్ఞాని వచ్చినైనా, సామాన్యుడు కాదు, మహాజ్ఞాని. ఏమండి మేము లెక్కలు సరిగ్గా వేయలేకపోయాం, అసలు మేము ఎంత ఎతికినా ఒకడు దొరకలేదు మాకు, మీరు వెతికి చూపించారు, మీరు మహాజ్ఞాని అన్నారు. తనను తాను కలుపుకోకుండా లెక్కేయటం కథ హాస్యాస్పదంగా ఉన్న ఆత్మజ్ఞాన తత్వంలో నీ ప్రాణశక్తిని కలుపుకోకుండా, నేను శక్తిని అని అనుకోకుండా, ఈ శరీరం మరణిస్తుందన్న భావనను వదిలేసి నిరంతరం మార్పు చెందిపోతూ శిథిలావస్థకు వెళుతున్నటువంటి శరీరాన్ని నిజం అనుకొని దాన్నే పట్టుకొని, దాన్ని వదిలేమని చెప్పలా, కానీ దాన్నే శాశ్వతం అనుకొని దాన్నే పట్టుకొని మార్పులను కూడా పట్టించుకోకుండా దానితో వచ్చే సుఖదుఖములలో సుఖములు మాత్రమే కావాలని, దుఃఖములు ఎలైనా తప్పించుకోవాలని విశ్వప్రయత్నం చేస్తూ సాగుతున్న నేను మాయలో ఉన్నానా లేదా? ఎందుకని శరీరం శిథిలమైపోద్ది. శరీరం శిథిలమైపోయే మాట దేవుడు ఎరుగు. అసలు నిద్రపోతేనే నేనన్న తలంపు లేదు, నిద్రపోతేనే నేనన్న తలంపు లేదే, ఆ నేను కంటుకున్నటువంటి నావి నా వాళ్ళు లేదే, ఎదురుగా సృష్టి లేదే, కనురెప్ప కొడితే అసలు సృష్టి లేదే, కనురెప్ప మూసేస్తే సృష్టి కనబడటం లేదే, అంతర్ధానం అయిపోతుందే. అటువంటి విషయాలను వదిలేసి నా ప్రాణశక్తి అంటే నాకు ఇవన్నీ కనిపించడానికి, అనిపించడానికి, వినిపించడానికి, ఉన్నవనిపించడానికి, అర్థమవటానికి ఆధారమైనటువంటి శక్తిని వదిలేసి ఆ ప్రాణశక్తిని తెలుసుకోకుండా నేను ఈ శరీరంతో జీవించడం మాయ కాదా, మిథ్య కాదా? పరమానంద ఈ శిష్యులు అక్కడ ఏమన్నారంటే, అయ్యా మీరు అద్భుతమైన జ్ఞాని అన్నారు. ఆయన ఏం చేయాలి పాపం, వచ్చిన ఆయన నవ్వుకుంటున్నాడు, ఎవరు పిచ్చి అదవల్లారా, నేను జ్ఞాని నేంట్రా, మీరు 10 మంది ఉండి సచ్చారు, మిమ్మల్ని మీరు కలిపి లెక్కేసుకోలేదని చెప్పాడు ఆయన. ఎప్పుడు మీకు లెక్క నేర్పుతాను, నేర్చుకోండి అన్నాడు. ఏంటి లెక్క? ఇప్పుడు వాళ్ళు అన్నారు, మీరు మాకు గురువు గారు, ఇప్పుడు మీరు మా గురువు గారు, మేము శిష్యులు, ఎందుకంటే మేము ఎంత ప్రయత్నించినా 9 మందే ఉన్నారు, మీరు మహాజ్ఞాని కనుక మీరు 10వ వాడిని కనుగొన్నారు, కాబట్టి మీరు మా గురువు, ఇప్పుడు ఆ 10వ వాడిని ఎలా కనుగొనాలో మాకు నేర్పుతానంటున్నారు కనుక మేము మీ శిష్యులం, మేమందరం మీ శిష్యులం, మాకు నేర్పండి అన్నారు. ఓరు సన్నాసి చదవలారు, సరే ఏదో ఒకటి అనుకోండి, గురువో శిష్యుడో మీ కర్మ తగలయ్యా, ఉన్న సత్యాన్ని ఉన్నట్టుగా చూడకుండా మిమ్మల్ని మీరు లెక్కేసుకుండా నన్ను జ్ఞానం చేసి నన్ను గురువుని చేసి మీరు శిష్యులు అవుతామని కూర్చుంటారు ఏంట్రా? సరే ఓకే, ఎప్పుడు నుంచోండి చెప్తాను అన్నాడు. అని మీరందరూ లెక్కేసుకుంటూ రండి, అందరినీ లెక్కేయండి. ఈసారి లెక్కేసేటప్పుడు మీతో మొదలు పెట్టండి, నిన్ను కూడా కలుపుకొని లెక్కేసుకో, ఒక్కటి నీ నుంచి మొదలుపెట్టు, లైన్గా నుంచోండి. ఎప్పుడు ఒకడు మొదలు పెట్టాడు, పరమానంద శిష్యుల్లో మొదటివాడు నుంచున్నాడు. ఇందాక లెక్కేసిన విధానం కాదు, లెక్క విధానం మార్చాను. నువ్వు ఉన్నావా లేవా? ఉన్నానండి. అప్పుడు నిన్ను కూడా లెక్కేసుకోవాలిగా. అవునండి, లెక్కేసుకో, 1 అని దాంతో మొదలు పెట్టాడు. తర్వాత 2, 3, 4, 5, 6, 7, 10 మంది ఉన్నారు. వెంటనే అరే 10 మంది ఉన్నారురా అన్నాడు. నాకు సత్యం తెలిసిపోయింది, 10 మంది ఉన్నారు, ఇలా లెక్క వేయాలన్నాడు. ఇప్పుడు రెండవ వాడికి చెప్పాడు, నాయనా నువ్వురా, మళ్ళీ లైన్లో పక్కకు రా, ఫస్ట్ రా, నువ్వు అటు వెళ్ళిపో, మొదటి లెక్కేసిన నువ్వు పక్క వెళ్ళిపో, నువ్వు ఫస్ట్ రా, ఇప్పుడు నువ్వు లెక్కేయి, నీతో కలిపి లెక్కేయి. రెండవ వాడు అలాగే లెక్కేశాడు, 10 మంది ఉన్నారు రా. ఆయన మహాజ్ఞాని, గురువు గారు మనకు నేర్పేశారు, విద్య అంతా వచ్చేసింది అన్నాడు. అలా మొత్తం అందరినీ మొదటి స్థానంలో నుంచోబెట్టి నీతో సహా కలిపి లెక్కేసుకుంటే అందరికీ 10 మంది వస్తున్నారు, అందరికీ 10 మంది వస్తున్నారు. అందరూ కలిపి ఇన్ని గురువుని చేసేశారు.
పరమ గురువుని చేసేశారు, మహాగురువుని చేసేశారు, సిద్ధ గురువుని చేసేశారు, జ్ఞానిని చేసేశారు, మహాత్ముడిని చేసేశారు. ఆయన అర్చనలు ఆరాధనలు మొదలు పెట్టేశారు, ఆయన దేవుణ్ణి చేసేశారు, ఆయన మహాజ్ఞాని తత్వవేత్తని చేసేశారు. వీళ్ళందరూ శిష్యులుగా ఉండి ఇప్పుడు ఆయన ప్రచారాలు మొదలు పెట్టారు. అందులో కొంతమంది 10 మందిలో కొంతమంది ఒకడు ఈయన దేవుడు అన్నాడు, దైవ ప్రచారం మొదలు పెట్టాడు. ఆయన పేరు మీద మతాలు స్టార్ట్ అయినాయి, మార్గాలు స్టార్ట్ అయినాయి. 10 మంది 10 రకాలుగా తీసుకెళ్లారు. దీన్నే ప్రపంచంతో పోల్చుకుంటే లక్షల మంది లక్షల రకాలుగా ప్రయాణిస్తున్నారు. కానీ ఉన్న సత్యం ఏంటంటే అక్కడ అసలు ఏ సత్యం లేదు, నీకు సత్యం చెప్పినోడు ఎవడో లేడు. నిన్ను నువ్వు కలిపి లెక్కేసుకోలేదు, చాలా చిన్న విషయం. నిన్ను నువ్వు కలిపి లెక్కేసుకోమని ఇంకో ఆయన చెప్పాడు అంతే. ఎందుకంటే అది మామూలు జనరల్ సత్యం, కామన్ సెన్స్ పాయింట్. కనుక మనం దాన్ని వదిలేసి ఎవరో గురువులు, ఎవరో మహాత్ములు, ఎవరో దేవుళ్ళు, ఎవరో ఏదో నాకు నేర్పుతారు, నాకు ఎన్ని తెలియజేస్తారు, నా నెత్తిమే చేయి పెడతారు, నా జ్ఞానోదయం అయిపోద్ది, నా జ్ఞానం వచ్చేస్తుంది, నేను మోక్షాన్ని పొందేస్తాను అని మనం అనుకుంటుంటే, అవునాయన నువ్వు మేము చెప్పినట్టు నీ డబ్బు తెచ్చి మాకు ఫీజులు కట్టు, మేము చెప్పిన సేవలన్నీ చెయ్యి, మేము ఎక్కడ చేయమంటే అక్కడ చెయ్యి, మా మతంలో చేయమంటే మా మతానికి చెయ్యి, పక్క మతానికి చేయకూడదు, మా మతానికి డబ్బులు ఇవ్వమంటే మా మతానికి ఇవ్వు, మా ప్రార్థనాలయానికి ఇవ్వమంటే మా ప్రార్థనాలయానికి ఇవ్వు, మా దేవుడికి ఇవ్వమంటే మా దేవుడికే ఇవ్వు, మేము ఎలా ఖర్చు పెట్టమంటే అలా నీ ధనాన్ని మేము చెప్పినట్టు ఖర్చు పెట్టు, మా దేవుడికి ఖర్చు పెట్టు, మాకు ఖర్చు పెట్టు, మా మతానికి ఖర్చు పెట్టు, నువ్వు మమ్మల్ని అనుసరిస్తూ మా ఫాలోయర్గా సాగు, నన్ను మహాత్ముడను, నన్ను దేవుడను, నన్ను గురువను, నన్ను ఆకాశానికి ఎత్తేయి, నా ఫోటోలు పెట్టుకో, నన్ను పూజించు, నన్ను అర్చించు, నన్ను ధ్యానించు, నా దేవుడి బదులుగా ఏమేం చేయాలో అవన్నీ నాకు చేసేసి నాకు మారుపేరుగా ఊరుకునే దేవుడని చెబుతా ఉంటాను, ఆ దేవుణ్ణి పెట్టుకో, అలా సాగుతూ ఉండు, నీ సేవలు మాకు చెయ్యి, నీ జీవితాన్ని మాకు అంకితం చెయ్యి, నువ్వు సర్వస్వము నీకు మోక్షం వచ్చేస్తుంది, మోక్షాన్ని మేము ఇచ్చేస్తాం అని చెప్పేటువంటి మహాత్ములు, మహనీయులు, మహానుభావులు, మహానుభావురాళ్ళు ఎంతో మంది తయారయ్యారు. కానీ ఈ పరమానందయ్య శిష్యుల కథ చెప్పేటువంటి, పరమానందయ్య శిష్యుల కథ అనేటువంటి ఆత్మజ్ఞాన కథ చెప్పేటువంటిది ఏంటి అంటే అసలు ఆ పేరులోనే రహస్యం ఉంది. పరమానందయ్య అంటే పరమ ఆనందము. పరమానందము అంటే ఏంటి? దాని నుంచి మనం ఏం చెప్పుకొస్తున్నాం? సచ్చిదానందము అంటే సత్ చిత్ అంటే శాశ్వతమైనటువంటి ఆనందం. అది ఆనందం పోదు. ఇంద్రియానందం అనుభవించినంతసేపు ఉండిపోద్ది. దేహానందం అనుభవానికి దేహం ఉన్నంతసేపు, అనుభవానికి అది కూడా దొరికినంతసేపు ఉండి వెళ్ళిపోద్ది. అది దుఃఖమైపోద్ది, పోద్దేమన్న భయాన్ని కల్పిస్తుంది. ఆనందమే భయానికి కారణం అవుతుంది, సుఖమే భయానికి కారణం అవుతుంది, సుఖమే దుఃఖానికి కారణం అవుతుంది. కానీ ఇక్కడ శాశ్వత ఆనందం, సచ్చిదానందం. ఆ సచ్చిదానందమే పరమ అంటే ఇంకా అంతకంటే హయ్యెస్ట్ ఆనందం లేదు, పరమానందము అని చెప్పారు. అంటే ఆనందములలో ఇంతకంటే హయ్యెస్ట్ లేదు. ఇక అదే సచ్చిదానందము. సచ్చిదానందం అన్న పరమానందం అన్న ఒకటే. ఆ పరమానందయ్యే ఈయన. పరమానందయ్య ఎవరో కాదు, జ్ఞానము. పరమ ఆనందమును కలిగించేదేంటి? శాశ్వత ఆనందమును కలిగించేదేంటి? నేను అనంత ఆత్మశక్తి నన్న ఎరుక. ఎందుకంటే దానికి నశింపు లేదు. 10 మంది అక్కడే ఉన్నారు, 10 మంది అక్కడే ఉన్నారు. అందులో కొట్టుకుపోయిన వాడు ఎవడో లేడు. కానీ 10 మందిలో ఒకడు కొట్టుకుపోయాడని ఎందుకు అనుకున్నామో? నన్ను నేను కలుపుకోలేదు. అలాగే మనం ఎందుకు ఈ సుఖదుఖముల ప్రపంచంలో పడి నేను జీవుణ్ణని, ఈ శరీరము నేనని ఎందుకు ఈ సుఖదుఖాల భయాలు, సుఖము దుఃఖము భయము అనే వాటికి లోబడి జీవిస్తున్నాము అంటే నా ప్రాణశక్తిని నేను కలుపుకోవట్లేదు నాతో. నేను శక్తినన్న ఎరుకను కలుపుకొని జీవించట్లేదు. అది కూడా కలుపుకుంటే సరిపోద్ది, 10వ వాడు వచ్చేస్తాడు, లెక్క వచ్చేస్తుంది. అది కూడా కలుపుకున్నప్పుడు కేవలం సచ్చిదానందం ఉంటుంది, పరమానందం ఉంటుంది, సుఖం మాత్రమే ఉంటుంది, దుఃఖం ఉండదు, భయం ఉండదు. ఎందుకంటే నేను శక్తిని కనుక. ఇది పరమానందయ్య కథలో అద్భుతమైనటువంటి పరమానందము. మరి 10 మంది శిష్యులేంటి? ఇందులో తాత్వికత ఏంటి? పరమానందయ్య అన్నప్పుడు పరమానందము సచ్చిదానందము కదా, తాత్వికత. అది కథల రూపంలో చెప్పారు. మరి 10 మంది ఏంటి అంటే పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, మనిషి శరీరములో ఉన్నటువంటివి అవే. పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు. కర్మేంద్రియములు అంటే పనిచేసే శరీరం అంతా 5 కర్మేంద్రియాల రూపంలో ఉంది. కాళ్ళు చేతులు పనిచేసే అవయవాలు. జ్ఞానేంద్రియములు అంటే బయట విషయములను గ్రహించేవి. కర్మేంద్రియములు అంటే శరీరముతో పనిచేసేవి, శరీర కదలికలకు మూలమైనవి. అవి కర్మేంద్రియములు. జ్ఞానేంద్రియములు అన్నప్పుడు
బయట నుంచి విషయాలను గ్రహించేవి, శబ్దస్పర్శ రూపరసగంధములను గ్రహించేవి. అవి 5 ఇవి 5 మొత్తం 10. ఆ 10 మందే పరమానందయ్య శిష్యులు. తాత్వికతని జోడించి అంకెలు సంఖ్యలు తయారు చేసి అంత మేధా సంపత్తితో కథల రూపంలో మనం తెలుసుకోవటానికి వీలుగా, వినటానికి ఆనందంగా, సొంపుగా, కథ చెప్పినట్టుగా చెప్పగలిగినటువంటి జ్ఞానాన్ని కథలో ఎమర్చగలిగి పాత్రల రూపచిత్రణ చేయగలిగినటువంటి ఆ మహనీయులు, మన పూర్వపు ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు, ఆత్మజ్ఞాన సంపన్నులు, ఆత్మద్రష్టలు అయినటువంటి ఆ మహనీయుల పాదములపై పడి వారికి కృతజ్ఞత భావరూపంలో చెల్లించుకోవలసిందే తప్ప నిజంగా వాళ్ళకి కృతజ్ఞత చెల్లించాలి అంటే అసలు మనం ఆ స్థితిని పొందటం తప్ప వేరే దారుందా? సత్యాన్ని ఎంత చక్కగా చెప్పారు చూడండి. మీరు ఎక్కడ ఏ కథలో వెతుక్కున్నా ఇదే దొరుకుద్ది. మరి ఈ నదిని దాటడం ఏంటి? మళ్ళీ అది కూడా తెలుసుకోవాలిగా. ఈ నదిని దాటడం ఏంటి? సంసారాన్ని నీటితో పోలుస్తారు. సంసార సాగరము అంటారు. ఎవరైనా సరే జీవుడు, శరీరాన్ని ధరించినటువంటి జీవుడు ఈ సృష్టి అనేటువంటి ప్రపంచంలో దీన్ని సంసారము అంటారు. సంసారం అంటే మన కుటుంబ జీవితం. ఈ భౌతిక ప్రపంచంలో ఈ శరీర అవసరాలు తీర్చుకుంటూ, ఇంద్రియ అవసరాలు తీర్చుకుంటూ, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబ జీవితం ఏర్పాటు చేసుకొని భార్య, భర్త, తల్లిదండ్రులు, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఇటువంటి బంధములు, బాంధవ్యములు, కర్తవ్యములు, బాధ్యతలు సక్రమముగా నిర్వర్తించుకుంటూ ధర్మజీవనం సాగించుకుంటూ అందరూ మంచిగా జీవించటమే సంసారము. ఎవరైనా ఈ సంసారంలో వెళ్ళాల్సిందే, ఈ సంసార సాగరాన్ని దాటాల్సిందే. సంసార సాగరం అన్నప్పుడు నీటితో పోలుస్తారు. అంటే నీటితో నడక, నీటిలో నడక, నీటిలో ఈత కొట్టడం మామూలు బయట నడిచిన దానికంటే కష్టంగా ఉంటుంది. నీటిలో మునిగిపోతే ఊపిరి ఆడదు. అందుకని జీవించేటప్పుడు జీవితము అలా కష్టతరముగా అనిపిస్తుంది దేహభావనలో. నువ్వు అప్పుడప్పుడు సమస్యలలో ఇరుక్కుపోయినప్పుడు ఏం చేయాలో తెలియక ఊపిరాడని స్థితి వల్లే ఒక సందిగ్ధ అవస్థ, ఒక కన్ఫ్యూజన్ అవస్థ ఇటువంటివి జీవితంలో ఏర్పడతాయి. కంగారు పడకు. ఈ సంసార సాగరం అలాగే ఉంటుంది. నిశ్చలముగా అలా ముందుకు నడుస్తానే ఉండు. అన్నింటికీ దారులు తెరుచుకుంటాయి, అన్నింటికీ దారులు ఉన్నాయి. ఎందుకంటే ఈ సంసార సాగరం అంతా నీ అనంత ఆత్మశక్తిలోనే ఉంది. నువ్వు దేహభావంలో ఉండటం చేత అలా అనుకుంటున్నావు. నీ అనంత ఆత్మశక్తి ప్రయాణమే అది. కాబట్టి నువ్వు అనంత ఆత్మశక్తి స్వరూపమే కనుక నీకు అడ్డంకిగా వచ్చేది ఇక్కడ ఏమీ ఉండదు. దేహభావనలో అలా అడ్డంకిలు ఉన్నట్టు అనిపిస్తే సంసార సాగరాన్ని నువ్వు దాటేయగలుగుతావు, ఇటు నుంచి అటు వెళ్ళిపోగలుగుతావు నువ్వు అన్నప్పుడు పరమానంద శిష్యులు ఇటు నుంచి అటువైపు వెళ్ళిపోయారు, దాటేశారు. దాటినాక మాలో ఒకడెవడో పోయాడని అనిపించటం ఏంటి? దాటేశారు కదా, ఆనందంగా వెళ్ళిపోవాలి కదా, మోక్షంలోకి వెళ్ళాం కదా, దాటేశామంటే మరి అప్పుడు ఏడవటం ఏంటి అంటే ఎక్కడే గుర్తుపెట్టుకోండి. సంసార సాగరాన్ని దాటడం అంటే ఏంటంటే మనం సంసార సాగరం అంటే ఏంటి? అసలు ఈ శరీరము నేనన్న భావన. అమ్మయ్య శరీరం ఉంది, నాకు కనపడుతుంది, పట్టుకోవటానికి ముట్టుకోవటానికి ఉంది. ఇంద్రియ భావనలు ఉన్నాయి, ఇంద్రియ సుఖాలు ఉన్నాయి, అనుభవాలు ఉన్నాయి. ఆహా స్త్రీ పురుష శారీరక సుఖం అద్భుతంగా ఉంది. ఆహాహా కంటితో చూస్తున్న దృశ్యాలు అద్భుతంగా ఉన్నాయి, సినిమాలు అద్భుతంగా ఉన్నాయి, షికారులు అద్భుతంగా ఉన్నాయి, శబ్దాలు, మ్యూజిక్లు అద్భుతంగా ఉన్నాయి. ఎవరైనా మాట్లాడుతుంటే ఎంతో బాగుంది, నేను మాట్లాడింది నేను వింటున్నా బాగుంది, నేను ఎవరికైనా చెబుతుంటే బాగుంది, వాళ్ళు నాకు చెబుతుంటే బాగుంది. అంటే ఇలా అనేకం ఉన్నాయి. వాసనలు బాగున్నాయి, రుచులు బాగున్నాయి, అనుభవాలు బాగున్నాయి, స్పర్శలు బాగున్నాయి, జీవించినట్టుగా ఉంది, జీవిస్తున్నట్టుగా ఉంది, పొందుతున్నట్టుగా ఉంది, వదిలేస్తున్నట్టుగా ఉంది, పట్టుకుంటున్నట్టుగా ఉంది. అనేకంగా సృష్టి ఉంది, అనేకం అనుభవిస్తున్నట్టుంది. అబ్బబ్బా ఎంత బాగుంది, ఎంత హాయిగా ఉంది. కానీ ఈ సంసార సాగరాన్ని దాటేసి నేను అనంత ఆత్మశక్తిలోకి, ప్రాణశక్తిలోకి వెళ్ళినప్పుడు ఇవేమీ ఉండవు, అసలు అనుభవాలే ఉండవు, పొందే ఉండవు, పోగొట్టుకునే ఉండవు, సుఖాలుండవు, దుఃఖాలుండవు, భయాలుండవు. ఒక నిశ్చలత ఉంటుంది, ఒక నిర్మలత ఉంటుంది. ఇలా శరీర భావంతో జీవించుకుంటూ ఆ అనంత ఆత్మశక్తి దశకి, జీవన్ముక్త స్థితికి, నేను అనంత ఆత్మశక్తిని అనే మోక్ష స్థితికి వెళ్ళిన వ్యక్తికి అనుమానం స్టార్ట్ అవుతుంది. అసలు నేను పొందింది మోక్షమా కాదా? ఎందుకంటే ఇక్కడ ఏమి పొందినట్టు లేదు, ఏమి గ్రహించినట్టు లేదు, అసలు అంతా ఏదో పోయినట్టుంది, పోగొట్టుకున్నట్టుంది. ఎందుకంటే దేహభ్రాంతి పోయింది, ఇంద్రియ సుఖభ్రాంతి పోయింది, అవన్నీ పొందినట్టున్నాయి, పోగొట్టుకున్నట్టుంది ఇప్పుడు నాకు.
ఎందుకు అసలు నాది ఆత్మస్థితేనా మోక్షమేనా కాదనే అనుమానం నాకే వస్తుంది. ఎందుకంటే ఇది సుఖమహర్షికి వచ్చింది. సుఖమహర్షికి వారి తండ్రి అయినటువంటి వేదవ్యాస మహర్షి ఆత్మజ్ఞాన బోధ చేస్తే ఆ ప్రకారం ఆయన సాధనలు చేసి శరీరము నేను కాదనేటువంటి భావనను పొంది అనంత ఆత్మశక్తి ఎరుకను పొంది ఆయన అనంత ఆత్మశక్తిలో తాధ్యాత్మ్యత చెంది లీనమయ్యి మళ్ళీ ఆయన మామూలుగా శరీరంతో తండ్రితో జీవిస్తున్నప్పుడు ఆయనకు అనుమానంగా ఉంది. ఇదేంటి ఇంత తేలిక అనంత ఆత్మశక్తి ఎరుక ఇంతేనా, ఏం పొందినట్టు లేదే, శరీరంతో అన్ని పొందినట్టు ఉంటాయి, ఏదో కొత్తగా వచ్చినట్టు లేదే, ఏదో పోయిన అజ్ఞానం పోయినట్టు లేదే, జ్ఞానం వచ్చినట్టు లేదే, పొందినట్టు లేదు పోయినట్టు లేదు, ఇదేనా అని సుఖమహర్షి అంతటి వారికి అనుమానం కలిగితే ఆ అనుమానం తన తండ్రిని అడిగితే ఏంటి ఆత్మజ్ఞాన స్థితి అంటే ఇంతేనా, ఆత్మశక్తి స్థితి అంటే ఇంతేనా, ఏకత్వ నిర్మలత్వమేనా, నిశ్చలత్వమేనా, ఏమి పొందినట్టు అనిపించదా, ఏమి పోయినట్టు అజ్ఞానం పోయినట్టు అనిపించదా, ఏమి అనిపించటం లేదేంటి, అసలు నిజమేనా, నేను పొందానా పొందలేదా, మీరు తండ్రి కనుక పుత్ర వ్యామోహంతో నేను పొందేశానని చెబుతున్నారా, నాకేదో తృప్తి కలిగించడానికి చెబుతున్నారా అని అడిగితే వేదవ్యాస మహర్షి చెప్పారు, నాయన తండ్రిని కనుక తండ్రి కొడుకనే సంబంధ బాంధవ్యములు మన మధ్య ఉన్నాం కనుక నీకు ఆ చనువు చేత అలా అనిపిస్తుంది, కానీ నువ్వు పొందింది ఆ మోక్ష స్థితిని, జ్ఞానోదయం ఇలాగే ఉంటుంది అంతే, ఇంతకంటే ఏం ఉండదు. అక్కడ నిర్మలత నిశ్చలత శాశ్వతత్వం ఉంటాయి. ఏదో పొందినట్టు అంటే నువ్వేదో జ్ఞానాన్ని పొందేసినట్టు, నువ్వేదో అజ్ఞానాన్ని పోగొట్టేసుకున్నట్టు, పొందినట్టు పోగొట్టుకున్నట్టు ఏమి ఉండదు నాయన. ఇప్పుడు నువ్వు ఉన్న స్థితి ఆత్మజ్ఞాన స్థితి, ఆత్మశక్తి ఎరుకే, నువ్వు అనంత ఆత్మస్వరూపుడువే, అందులో అనుమానం ఏమీ లేదు. కానీ నీకు నేను తండ్రిని నువ్వు కొడుకు అనే భావన చేత మనిద్దరం ఇక్కడ కలిసి జీవిస్తున్నాము అనే భావన చేత నా బోధలు నా దగ్గరున్న చనువు చేత నీకు ఇలా అనిపిస్తున్నది. కాబట్టి నువ్వు పొందిన స్థితి నిజమా కాదా అని చెప్పడానికి నీకు జనక మహారాజు అనేటువంటి ఒక మహనీయుడు ఆయన అనంత ఆత్మజ్ఞాన స్థితిని పొంది ఆత్మశక్తి ఎరుకను పొంది నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడనే అన్న భావనలో మొత్తం రాజ్యాన్నే పరిపాలిస్తున్నాడు. రాజుగా చక్రవర్తిగా జీవిస్తున్నాడు, రాజభోగాలతో జీవిస్తున్నాడు, చక్రవర్తిగా జీవిస్తున్నాడు, రాజ్య ప్రజలను కాపాడుకుంటున్నాడు, అన్నీ చేస్తూ కూడా నేను అనంత ఆత్మస్వరూపుడనన్న జీవితం జీవిస్తున్నటువంటి జనక మహారాజు దగ్గరికి వెళ్ళి నేను వ్యాస మహర్షి కొడుకునండి, ఆయన నన్ను పంపారు అని చెప్పి నీ అనుమానాన్ని ఆయనకి చెబితే ఆయన నువ్వు అనంత ఆత్మశక్తి ఎరుకను పొందావో లేదో నీకు నివృత్తి చేసి అది నీకు అనుభవం అయ్యేలా, అర్థమయ్యేలా, అవగాహన అయ్యేలా చెప్పి పంపుతారు వెళ్ళు అని చెప్పాడు. సుఖమహర్షి అక్కడికి వెళ్ళిన సుఖమహర్షి అక్కడ రాజ కోట బయట నిలబడి ద్వారపాలకుడికి చెప్పాడు, అయ్యా నేను సుఖమహర్షిని వ్యాస మహర్షి కొడుకుని ఇలా పంపారు, నేను జనక మహారాజుని కలవాలి, వెళ్ళి వారికి తెలియజేయండి అని చెబితే ఈ రాజభటుడు వెళ్ళి జనక మహారాజుకు చెబితే జనక మహారాజు వచ్చిన విషయం తెలుసుకొని ఓహో అని చెప్పి వారం రోజుల పాటు ఆయన్ని అదే ద్వారం వద్ద అలా ఉంచేశారు, నుంచోబెట్టి అక్కడే నుంచున్నాడు ఆయన. వారం రోజులు ఎదురు చూస్తున్నా కూడా విసుగుకు గాని బాధకు గాని కోపతాపాలకు గాని లోను కాకుండా నన్ను అవమానపరిచారు, నుంచోబెట్టేశారు, నన్ను పిలవలేదనేటువంటి ఎటువంటి భావనలకి లోను కాకుండా ఆయన మొదటి రోజు వచ్చినప్పుడు ఆ మొదటి నిమిషం భటుడికి తన స్థితిని తెలియజేస్తున్నప్పుడు తనను లోపలికి పిలిస్తే ఆయన్ని కలుద్దామనేటువంటి భావనలో ఎలా ఉన్నారో ఆ ఒక్క భావన తప్ప ఈ 7 రోజులలోనూ ఆయనలో ఎటువంటి భావమార్పు జరగలేదు. ఇది రోజు తెలుసుకుంటున్నటువంటి ఆ జనక మహారాజు 7 రోజుల తర్వాత ఆయన్ని లోపలికి తీసుకురమ్మని ఆయనకు ఒక అతిథి గృహాన్ని ఇచ్చి అద్భుతమైనటువంటి అతిథి గృహం, శయ్యా పాన్పులు, భోగ భాగ్యాలు అంటే శరీరపరమైనటువంటి శరీరం అనుభవించడానికి అవసరమైనటువంటి రాజభోగాలను మించిన భోగాలు ఇంకేముంటాయి, అద్భుతమైన భోగాలను పెట్టి అతి సుందరీమణులైనటువంటి యవ్వనములో ఉన్నటువంటి ఎంతో మంది కన్యలను ఆయనకు సేవలు చేయటానికి అక్కడ పెట్టి అన్ని ఏర్పాట్లు చేసి మళ్ళీ కొన్ని రోజులు పిలవకుండా ఆ ఏర్పాట్ల మధ్యలో ఆ సుఖభోగాల మధ్యలో ఆయన ఉంచేశారు. అప్పుడు సుఖమహర్షి ఆ భోగములకు గాని ఆ సుఖములకు గాని ఆ రాజవైభవానికి గాని లోను కాకుండా ఆ యవ్వన స్త్రీలకు అసలు ఆయన లోనే కాలేదు. ఎంతోమంది ఆయన చుట్టూ యవ్వనవంతులైన స్త్రీలు తిరుగుతూ ఆయన కోరితే ఆయనకి స్వర్గ సుఖములు అందించడానికి సిద్ధమై రాజాజ్ఞ మీద వచ్చిన వాళ్ళు ఎటువంటి కోరిక ఈయనలో కలగలేదు. పైగా ఆ భోగములేమి అనుభవించకుండా ఆయన అక్కడ ఉన్నటువంటి హంసతూలిక తలపాలపై నిద్రించకుండా ఆ వస్తువులను వాడుకోకుండా
తన ఇంటి దగ్గర తానున్నప్పుడు ఎంత సామాన్య జీవితం గడుపుతాడో అలాగే తనకు అవసరమైన కొద్ది పదార్థములు తింటూ తను నిద్రకు ఉపక్రమించేటప్పుడు ఆ నేలపై తన చేతిని దిండుగా పెట్టుకుని తన ఇంటి దగ్గర తాను ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడు తప్ప ఇంతమంది సుందరీమణులు కనపడుతున్నా, ఇంత సంపదలు కనపడుతున్నా, ఇన్ని వస్తువులు కనపడుతున్నా ఆయన మనసులో ఎటువంటి భావము కోరిక కలగలేదు. వాటిని అనుభవించాలన్న కాంక్ష అసలు కలగలేదు. అలా కొద్ది రోజులు గడిచిన తరువాత ప్రతిరోజు సుఖమహర్షి ఎలా ఉన్నారన్న విషయాన్ని తెలుసుకుంటున్న జనక మహారాజు ఈ విషయములను గ్రహించి తర్వాత కొంతకాలానికి ఆయన్ని పిలిచి రాజ్యసభలో తన సింహాసనముపై సుఖమహర్షిని కూర్చుండబెట్టి ఆయన పాదముల వద్ద జనక మహారాజు కూర్చొని ఆయన పాదములు కడిగి, అయ్యా తమరు ఆత్మజ్ఞాన స్వరూపులు, సాక్షాత్తు ఆత్మజ్ఞాన స్వరూపుడైనటువంటి వేదవ్యాస మహర్షి కుమారులు, తమరు రావటమే మా నగరం చేసుకున్న అదృష్టం, మా రాజ్యం చేసుకున్న అదృష్టం, తమరు ఇక్కడ పాదం మోపడం మా పుణ్యఫలం, తమరు ఆత్మజ్ఞాన సంపన్నులు అని ఆయన్ని సత్కరించి ఆయనకున్న అనుమానాలన్నీ తీర్చి ఆయనకి ఏ విధముగా చెబితే ఎన్ని రకములుగా చెబితే ఆయన ఆత్మస్థితిని పొందారో అన్ని రకములుగా ఆయనకి చెప్పి వారం రోజులు ఎందుకు బయట నిలబెట్టారు, ఇక్కడ ఎందుకు ఇన్ని సుఖభోగములు కల్పించి యవ్వనవతులైనటువంటి స్త్రీలను పంపి ఆయన ఎటువంటి పరీక్షలు ఈయనకి పెట్టారు, వాటిలో ఎక్కడా కూడా చలించని మనసుతో స్థిరముగా ఉండుటయే ఆత్మజ్ఞాన స్థితి. దేహభావనలో ఇరుక్కున్నవాడు చలించకుండా ఉండలేడు, సుఖదుఖములకు లోను కాకుండా ఉండలేడు, కోరికలకు లోను కాకుండా ఉండలేడు, భయముకు లోను కాకుండా ఉండలేడు, అక్కడ ఉన్నటువంటి వాటిని అనుభవించకుండా ఉండలేడు. కానీ నువ్వు ఏ అనుభవం నువ్వు కోరుకోకుండా నువ్వు నిశ్చల నిర్మల ప్రశాంత మానసిక స్థితిలో స్థిరుడవై ఎన్ని నీ చుట్టూ తిరుగుతున్నా, ఎంత నీ చుట్టూ తిరుగుతున్నా మానవమానములకు కూడా గురి కాకుండా నువ్వు నిశ్చలముగా ఉండటం అనేటువంటి స్థితి ఏదుందో ఆ స్థితి అనంత ఆత్మజ్ఞాన స్థితి నాయన. అది నిశ్చల నిర్మల స్థితి, అది సచ్చిదానంద స్థితి, అదే పరమానందము. అంతకు మించిన ఆనందం ఇంకోటి ఉండదు, అంతకు మించినటువంటి సత్యమైన ఆనందము సచ్చిదానందము ఒకటి ఉండదు. ఆ స్థితిని నువ్వు పొందావు నాయన అని జనక మహారాజు చెబితే సుఖమహర్షి అప్పటి నుంచి తిరిగి వచ్చి ఆ స్థితిలో లీనమై ఈ స్థితి కంటే ఇంకా స్థితి ఏమీ లేదు, కానీ దేహస్థితిలో ఇప్పటి వరకు ఉన్నాను కనుక నేర్చుకునేటప్పుడు నా తండ్రి దగ్గర నేను నేర్చుకుంటున్నప్పుడు సాధనలు చేస్తున్నప్పుడు నా స్థితి దేహస్థితి కనుక దేహస్థితిలో పొందటము పోగొట్టుకోవటము దుఃఖము భయము బాధ, ఏదో పొందానన్న అనుభూతి, ఏదో పోగొట్టుకున్నానన్న అనుభూతి, ఇంద్రియానుభూతులు కలుగుతాయి కనుక అటువంటిది ఏదో కలుగుతుందని నేను భావించుకోవటం చేత ఆత్మజ్ఞాన స్థితిని పొందినా కూడా పొందలేదేమో అన్న అనుమానంలో ఉన్నాను. ఎందుకంటే పొందటము పోవటము అనేటువంటి తెలుసు కనుక ఇది పొందటము పోగొట్టుకోవటము పోవటము అనేటువంటి స్థితులకు అతీతమైనటువంటి కర్మలేని నిశ్చల స్థితి కనుక ఇప్పుడు నాకు ఇది అర్థమైంది జనక మహారాజు యొక్క బోధల వలన, ఆయన పరీక్షల వలన, ఆయన నాకు వచ్చిన సందేహములన్నీ తీర్చుట వలన అని గ్రహించిన సుఖమహర్షి తదనంతర జీవితం అంతా కూడా అద్భుతమైనటువంటి విశ్వాత్మ భావనతో విశ్వాత్మలో లీనమైపోయి జీవించుకుంటూ సాగారు. అలా సాగారన్న నిదర్శనకి మరలా వారి గురించి కథలు చరిత్రలు మనకు మహాత్ములు చెప్పారు. ఒక జీవన్ముక్తుడు ఆ అనంతాత్మతత్వములో లీనమైపోయిన వాడు ఎలా ఉంటాడో సుఖమహర్షి ద్వారానే చెప్పారు. సుఖమహర్షి నిండు యవ్వనంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సౌందర్యము కలిగినటువంటి యవ్వనవంతుడు, కానీ దేహభ్రాంతి పోయింది ఆయనకి. దేహభ్రాంతి సంపూర్ణముగా పోయినటువంటి సుఖమహర్షి అలా దేహమునకు ఎటువంటి వస్త్రములు ధరించకుండా నిండు యవ్వనములో మెరిసిపోతూ బ్రహ్మవర్చస్సుతో జ్ఞాన తేజస్సుతో యవ్వన తేజస్సుతో మెరిసిపోతున్నటువంటి బంగారు వర్ణము కలిగినటువంటి ఛాయతో ఉన్న శరీరముతో నిండు యవ్వనములో అలా సాగిపోతూ ప్రపంచ పర్యటన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆయన. ఇక ఆయన తండ్రి లేదు, కొడుకు లేదు, ఇంటికి రాలేదు. ఆయన్ని వెతుక్కుంటూ ఆయన తండ్రి అయినటువంటి వేదవ్యాసులు వారు వెళుతూ ఆయన కనపడగానే కుమారా 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 అని అరుస్తూ ఆయన వెనక సాగుతున్నారు. కానీ అనంతాత్మతత్వములో లీనమైపోయి ఉన్నటువంటి సుఖమహర్షి అలా ముందుకు సాగిపోతున్నారు. ఆయనకి మాటలు ఇవన్నీ కూడా ఏమీ ఆయన పట్టించుకోలేదు, వినపడినవో తెలియదు, వినపడలేదో తెలియదు, ఆయన సాగిపోతున్నారు. వెనకాల
పుత్రవాత్సల్యంతో వేదవ్యాస మహర్షి కుమారా 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 అని అరుస్తూ ఆయన వెనక ఆగు ఆగంటూ పరుగులు పెడుతున్నారు. ఆయన ముందు వెళ్ళిపోతున్నారు. ఆయన వెళుతున్నటువంటి దారిలో ఒక సరస్సులో యవ్వనవతులైనటువంటి స్త్రీలు, మంచి యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీలు జలకాలు ఆడుతున్నారు, స్నానం చేసుకుంటున్నారు. అలా స్నానం చేసేటప్పుడు వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి మొత్తము వస్త్రములను తీసివేసి గట్టుపై పెట్టి వివస్త్రలై దిగంబరంగా స్నానాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే మొత్తం స్త్రీలే కనుక, అటు ఎవరు పురుషులు వచ్చే ప్రదేశం అది కాదు కనుక, వాళ్ళు రోజు స్నానాలకు అక్కడికి వస్తారు కనుక వాళ్ళకి ఆ విషయం తెలుసు కనుక చక్కగా జలకాలు ఆడుకుంటున్నారు, ఆనందంగా స్నానాలు చేసుకుంటున్నారు, కబుర్లు చెప్పుకుంటూ. అటుగా నడిచి వెళ్ళిపోయారు సుఖమహర్షి. ఆయనకి ఏ ధ్యాస లేదు, ఏ భావన లేదు. అయితే వెళుతున్న సుఖమహర్షికి స్త్రీలు కనబడలేదా, స్త్రీలకు సుఖమహర్షి కనబడలేదంటే రెండు జరిగినాయి. వాళ్ళ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయారు గట్టు వెంటనే. స్త్రీలకు ఏమీ అనిపించలేదు. ఆయన యవ్వనంలో ఉన్నాడు, బంగారు మేనిచ్చాయి మెరిసిపోతున్నాడు, నిండు యవ్వనంలో ఉన్నాడు, దిగంబరంగా ఉన్నాడు పురుషుడు. కానీ స్త్రీలకు ఏ భావన కలగలేదు. వాళ్ళు కూడా అలా చూసి మామూలుగా స్నానం చేసుకుంటున్నారు, ఆయన పట్టించుకోలేదు. ఆయన కూడా వాళ్ళని చూశారు, పట్టించుకోలేదు, వెళ్ళిపోయారు. ఆయనకు చెట్టు పుట్ట చేమను, ఈ పంచభూతాలను చూస్తూ ఉంటే, ఈ సృష్టిని చూస్తూ ఉంటే, ఈ కొండల్ని గుట్టల్ని చూస్తుంటే ఎటువంటి భావన ఉందో అటువంటి సామాన్య భావనలో, అనంతత్వ ఏకత్వ భావనలో వెళ్ళిపోతున్నారు ఆయన. అన్నీ తెలియట్లేదంటే తెలుస్తున్నాయి, కానీ లోపల ఏ భావములు పుట్టడం లేదు, అది తెలుసుకోవాల్సింది. అక్కడ కోరిక భావములు పుట్టడం లేదు. అలాగే స్త్రీలకు కూడా ఆయన్ని చూసి సిగ్గు కానీ కోరిక కానీ ఏ భావము పుట్టలేదు, వెళ్ళిపోయారు. అలా వెనక వస్తున్నారు వేదవ్యాస మహర్షి. వృద్ధులు, గడ్డం పెరిగిపోయింది, జుట్టు జడలగట్టుంది, పైన ఋషిలా మూడేసుకొని ఉన్నారు. ఆయన కుమారా కుమారా అని అరుస్తూ వస్తున్నారు. ఆయన బట్టలు కూడా కట్టుకొని ఉన్నారు. అయితే ఆ అరుపులు విని, ఆ కేకలు విని వస్తున్నటువంటి వృద్ధుడైనటువంటి వ్యాస మహర్షిని చూసి ఈ స్నానాలు చేస్తున్న స్త్రీలు సిగ్గుపడి పరపురుషుడు ఎవరో వస్తున్నాడని పరుగు పరుగున గట్టులు ఎక్కి వాళ్ళు బట్టలు కట్టేసుకున్నారు. వేదవ్యాస మహర్షి ఆశ్చర్యపోయారు. ఆ స్త్రీలను అడిగారు, అమ్మా, ఆ ముందు వెళ్ళిన వాడు నా కుమారుడు, వాడు బంగారు మేనిఛాయితో మెరిసిపోతున్నాడు, దిగంబరుడై ఉన్నాడు, మంచి యవ్వనంలో ఉన్నాడు, యువకుడు. అతనిని చూసి కదా మీరు సిగ్గుపడాలి. నేను వృద్ధుడను, మీ తండ్రి వయస్సు వాడును, లేదా మీ తాత వయస్సు వాడను, నేను వృద్ధుడను, పైగా బట్టలు కట్టుకొని ఉన్నాను, నన్ను చూసి మీరెందుకు సిగ్గుపడ్డారు అంటే అప్పుడు వాళ్ళు చెప్పారు, అయ్యా, ఇంతకు ముందు వెళ్ళిన ఆయన్ని చూసాం, ఆయన మమ్మల్ని చూశాడు, కానీ మాకు ఎటువంటి భావన కలగలేదు. ఈ చెట్టు పుట్ట చేమను చూస్తే ఏ భావన కలిగిందో, ఆ పక్షుల్ని చూస్తే ఏ భావన కలుగుతుందో, అలా ఒక సామాన్య సహజ భావన ఉంది. మాకు పురుషుడు అన్న భావన రాలేదు, మేము స్త్రీలమన్న భావన రాలేదు, మాకు సిగ్గు భావన రాలేదు, మాకు కామ కోరికల భావన రాలేదు. కానీ మిమ్మల్ని చూసినప్పుడు మీరు పరపురుషుడు అన్న భావన వచ్చింది. వృద్ధులని తెలుస్తున్నా పరపురుషుడు తండ్రి లాంటి వాడైనా, తండ్రి ముందైనా స్త్రీలు దిగంబరంగా ఉండకూడదు అన్న భావనతో మాకు సిగ్గు భావన కలిగింది. అందువలన గబగబా బట్టలు కట్టేసుకున్నాం. కానీ ఏం జరిగిందో మాకు కూడా తెలియదు. మిమ్మల్ని చూస్తే మీరు మాకు తండ్రే, కానీ తండ్రి ముందు కూడా యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీలు దిగంబరంగా ఉండరు, ఉండకూడదు, ఆ భావన కలిగింది మాకు, అందుకని మేము బట్టలు కట్టుకున్నాం అని చెప్పారు. ఆశ్చర్యపోయాడు ఆయన. ఇది మనకు అందించబడిన కథ. కానీ ఇందులో సారం ఏంటి, తత్వం ఏంటి గ్రహిస్తే అది గ్రహించవలసిన బాధ్యత మనదే. కథలలో సారాన్ని ఎత్తుక్కోవాల్సింది మనమే, జ్ఞానాన్ని ఎత్తుక్కోవాల్సింది మనమే. ఎవరికి వాళ్ళే వాళ్ళ గమ్యాన్ని చేరుకోవాలి, వాళ్ళ జ్ఞానాన్ని ఎత్తుక్కోవాలి. ఎవరికి వాళ్ళే తమను తాము ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేదాత్మదాత్మానం. ఇప్పుడు ఇందులో సారం ఏంటి అంటే, ఎవరికైతే స్త్రీ భావన లేదో అటువంటి పురుషుణ్ణి చూసినప్పుడు స్త్రీలకు కూడా పురుష భావన కలగదు. నీ భావమే ఎదుటి వాళ్ళలో ప్రతిఫలిస్తుంది. నువ్వు ఒక అద్దం ముందు నుంచున్నావు, అద్దం ముందు నుంచున్నప్పుడు అద్దంలో ఏం కనపడుతుందంటే నీ బొమ్మే కనపడుతుంది. ఈ ప్రపంచం అంతా నీకు అద్దం లాంటిది, ఈ ప్రపంచం మొత్తం నీకు అద్దం లాంటిది. నీ భావాలే అక్కడ ప్రతిబింబిస్తాయి. అందుకే యద్భావం తద్భవతి. అది నీ జీవితంలో అయినా పరుల జీవితాలలో అయినా నీ భావాలే అక్కడ ప్రతిబింబిస్తాయి. అందుకే మీరు చూడండి, పసిబిడ్డల్ని ఎవరిని చూసినా, ఇప్పుడు పసిబిడ్డలు అంటారు, ఆ పసిబిడ్డలకి స్త్రీ పురుష భేదం తెలీదు. అలాగే పసిబిడ్డలైనటువంటి వాళ్ళ ముందు వాళ్ళు పురుషులైనా
ఆ పసిబిడ్డలు స్త్రీలైనా, అంటే మగపిల్లలైనా ఆడపిల్లలైనా, పెద్దవాళ్ళైన స్త్రీలు, ఇళ్లల్లో స్త్రీలు పసిబిడ్డలను అక్కడ పెట్టి మంచాల మీద పెట్టొచ్చి ఇంట్లో ఎవరో లేకపోతే వాళ్లే గబగబా స్నానాలు చేసి వచ్చి ఆ బిడ్డను చూసుకుంటూ అలా తలుపులు తీసి పెట్టి జాగ్రత్తగా చూస్తూ స్నానాలు అవి చేసుకొస్తూ మళ్ళీ గబగబా వచ్చి ఆ పిల్లల ముందే బట్టలు కట్టుకుని వాళ్ళని ఎత్తుకుంటూ ఉంటారు. ఎందుకని? పసిబిడ్డకి భావనే లేదు, స్త్రీ అని భావన లేదు. కానీ ఎదిగిన తర్వాత ఆ పసిబిడ్డ పురుషుడై ఉంటే తల్లి అయినా సరే వాళ్ళ ముందు అలాంటి చర్యలు చేయరు. కూతురైనా సరే తండ్రి ముందు అలాంటి చర్యలు చేయరు, తండ్రి అలాంటి చర్యలు చేయడు, వాళ్ళు ఎంత సొంత వాళ్ళు కావచ్చు. ఇక్కడ దేహ భావన అలా పనిచేస్తుంది. అసలు దేహ భావనే పోయినవాడు ఇంక స్త్రీ పురుష భేదం ఎక్కడుంది? అంటే నువ్వెప్పుడు జీవన్ముక్త స్థితిని పొంది నువ్వు మంచివాడు అయితే నీ ఎదుట వాళ్ళందరికీ సద్భావాలే కలుగుతాయి. నీ ఎదుట దుర్మార్గుడున్నా రాక్షసుడున్నా కూడా సద్భావములే కలుగుతాయి. అంటే ఇవన్నీ చోట్ల ఈ ఉపమానాలు కుదరవు. మీకు ఊరిన ఉదాహరణకి చెబుతున్నాను. నీ భావాలు ప్రతిఫలిస్తే ఇక్కడ. అందుకని సుఖమహర్షి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏ భావన కలగలేదు. ఆయనకి వీళ్లను చూసి ఏ భావన కలగకపోవడానికి కారణం వాళ్ళు స్త్రీలని తెలియక కాదు, వాళ్ళు కనపడక కాదు. చెట్లు కనపడినట్టే, పుట్టలు కనపడినట్టే, గుట్టలు కనపడినట్టే, సృష్టి కనపడినట్టే వీళ్ళు కనపడ్డారు. స్త్రీలని ఆయనకి తెలుసు. అంత ఏం మందబుద్ధులు అయిపోరు, జ్ఞానులు కాదు. కోరిక భావం కలగట్లేదు. నేను శరీరం అనే భావం లేదు ఆయనకి, నేను ఇంద్రియాలనే భావం లేదు ఆయనకి, నేను శక్తిననే భావం ఉంది. ఆ శక్తిలో ఈ సర్వసృష్టి ఇమిడి ఉంది. ఆయనకి దేహభావం లేనప్పుడు వాళ్ళు స్త్రీలైతే ఏంటి, పురుషులైతే ఏంటి, వెళ్ళిపోయాడు ఆయన. ఆయనకి ఎప్పుడు దేహభావం లేదో అక్కడున్న స్త్రీలకు కూడా ఎటువంటి దేహభావన కలగలేదు. మరి వేదవ్యాస మహర్షి కూడా జీవన్ముక్తులే కదా, ఆత్మజ్ఞాన స్వరూపులే కదా, అనంత ఆత్మస్వరూపులే కదా. ఆయన్ని చూసినప్పుడు ఎందుకయ్యా వాళ్ళకి మరి దేహభావన కలిగింది? తండ్రి లాంటి వాడు, తాత లాంటి వాడు, అటువంటి వారి ముందు వచ్చేందుకు వాళ్ళు బట్టలు కట్టుకున్నారు. వాళ్ళ కారణం చెప్పారు. మీరు తండ్రి అయినా, మీరు తాత అయినా, మీరు పురుషుడని మాకు తెలుస్తున్నప్పుడు పరపురుషుడు ముందు యవనవతులైన వాళ్ళు ఎవరూ కూడా తండ్రి ముందైనా, తాత ముందైనా, అన్న ముందైనా, తమ్ముడు ముందైనా దిగంబరులుగా ఉండరు, ఉండకూడదు. అందుకని బట్టలు కట్టుకున్నామని చెప్పారు. మరి ఇదేంటి? వేదవ్యాస మహర్షి వస్తే ఈ భావన కలగటం ఏంటి? ఆయనేగా అసలు సుఖమహర్షికి ఆత్మజ్ఞాన బోధ మొదట చేసింది. అనంత ఆత్మతత్వాన్ని ఆయనకు అందించిందే ఈయన కదా. ఈయన బోధల ద్వారానే కదా ఆయన పొందారు. మరి ఈయన వచ్చినప్పుడు ఈయన కూడా ఆత్మస్వరూపుడే కదా. అప్పుడు ఈ స్త్రీలకు ఎందుకు ఆ భావన కలిగింది అంటే, జీవన్ముక్తుడైనా సరే వేదవ్యాస మహర్షి తాను జీవన్ముక్తుడు కాని స్థితిలో పుత్రవాత్సల్యముతో తన జీవన్ముక్త స్థితి నుంచి కిందకి దిగి వచ్చి దేహభ్రాంతిలోకి ఆయనే దిగి వచ్చి నా పుత్రుడు, నా కుమారుడు అనేటువంటి భావనలో కుమారా కుమారా అంటూ అరుస్తూ వెళుతున్నారని ముందే చెప్పుకున్నాం. అంటే జీవన్ముక్తుడు కావాలంటే దేహస్థితిలోకి వస్తా ఉంటాడు. కానీ జాగ్రత్త, జీవన్ముక్తుడైనటువంటి వేదవ్యాస మహర్షి ఎందుకు దేహభ్రాంతిలోకి వచ్చారు, దేహభ్రాంతిని ఆయన ఎందుకు క్రియేట్ చేసుకున్నారు, దేహభ్రాంతిలోకి ఎందుకు ఆయన రావలసి వచ్చింది అంటే, మానవాళి దేహభ్రాంతిలో ఉండి నేను ఈ శరీరమని భావించుకుంటున్నటువంటి మానవాళికి దేహభ్రాంతిలోకి వచ్చి, అంటే జీవన్ముక్త స్థితి తెలిసి, ఆత్మజ్ఞాన స్థితి తెలిసి, ఆత్మజ్ఞాన స్థితిని పొంది నేను అనంత ఆత్మస్వరూపుడనన్న ఎరుకను పొంది శరీరముతో ఉన్నటువంటి జీవన్ముక్తుడు ఇప్పుడు ఆ జ్ఞాన ఎరుక నాకు తెలుసు, అనంతాత్మ ఎరుక నాకు తెలుసు, దాన్ని ఎలా పొందాలో నాకు తెలుసు, అది పొందితే ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆ తెలిసిన నేను తెలియని వాళ్ళకి తెలియజెప్పాలి అంటే నేను తెలియని స్థితిని నాకు ఆపాదించుకొని నాకు తెలిసిన స్థితిని వాళ్ళకి వివరించి చెప్పాలి. అంటే తెలియని వాళ్ళకి ఎలా చెప్పాలో నాకు తెలియాలి. కనుక తనకు తానే అజ్ఞానమును ఆపాదించుకొని, తనకు తానే పరిమిత భావమును ఆపాదించుకొని, తనకు తానే దేహభావమును ఆపాదించుకొని, తనకు తానే మనిషి భావమును ఆపాదించుకొని, తనకు తానే పితృభావనను ఆపాదించుకొని, తనకు తానే కుమార భావనను ఆపాదించుకొని కుమారా కుమారా అని ఆయన వెనకబడ్డారు. అలా తనకు తానే ఆపాదించుకున్నటువంటి ఆ భావనలతో తన జీవన్ముక్త స్థితిని, అంటే తాను పొందిన జీవన్ముక్త స్థితిని, ఆ జీవన్ముక్త స్థితిని పొందటానికి ఒక సగటు సామాన్య దేహభ్రాంతిలో ఉన్నటువంటి మానవుడు ఎక్కడి నుంచి ఎలా ప్రయాణించాలి అనేటువంటి విషయాలను తనకు జ్ఞానస్థితి తెలుసు, ఆత్మజ్ఞాన స్థితి తెలుసు. ఇప్పుడు తనను కిందకి దించుకొని దేహభ్రాంతిలో విముడ్చుకున్నారు గనుక పరిమిత భావన తెలుసు గనుక, రెండు భావనలు తెలిసిన వ్యక్తి గనుక పరిమిత భావనలో, సామాన్య భావనలో నేను దేహమును,
నేను శరీర పరిమితుడను పరిమితురాలను అని భావించుకుంటున్నవాడు అపరిమిత అనంతతత్వానికి నేను అహం బ్రహ్మస్మి, నేను అనంత ఆత్మతత్వమును ఆత్మశక్తిని అనే భావమునకు ఎలా ప్రయాణించుకెళ్ళాలి అనేటువంటి విషయములను తెలియజేస్తూ కొన్ని వందల వేల విధానములలో అనేక రకములుగా జ్ఞానమును బోధించారు. అలా జ్ఞానమును మానవాళికి అందించటానికి మానవ స్థాయికి తనను తాను దింపుకొని జ్ఞాన రచన చేసేటప్పుడు మళ్ళీ తనను తాను అనంత ఆత్మశక్తి స్థాయికి తీసుకెళ్తూ జీవన్ముక్తుడుగా ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు కదులుతూ అన్ని భావములను ఆయన పొందుతూ ఆ పొందుతున్న భావములను సాధనా పదములుగా మనకు పురాణములుగా ఇతిహాసములుగా వేదములుగా మనకు వాటిని అందించారు. అందుకే ఆయన వేదవ్యాసుడు అని కూడా పిలుస్తారు. ఇదంతా ఎందుకు జరిగిందంటే మనకు అందించటానికి. అలా జీవన్ముక్తులైనటువంటి మహాత్ములు వేదవ్యాసులు లాంటి వారు, శంకర భగవత్పాదులు లాంటి వారు, అనేక మంది విద్యారణ్య స్వామి లాంటి వారు, ఇతర అనేక మంది మహాత్ములు, ఎంతో మంది మహాత్ములు ఉన్నారు. జీవన్ముక్తులైనటువంటి మహాత్ములు లేటెస్ట్గా రమణ భగవానులు లాంటి వాళ్ళు, షిరిడి సాయిబాబా లాంటి వాళ్ళు, అనేక మంది మహాత్ములు సామాన్య మానవుడు ఆ స్థితిని ఎలా పొందొచ్చు అనడానికి వాళ్ళ జీవన్ముక్త స్థితి నుండి దేహస్థాయికి వస్తూ సామాన్యులకు బోధలు చేస్తూ దేహస్థాయి నుంచి మరలా అనంత ఆత్మశక్తి స్థాయికి ప్రయాణిస్తూ ఆ స్థాయిలో నిలబడుతూ ఆ స్థాయిలో నిలబడి శరీరంతో జీవిస్తూ జీవన్ముక్తుడు ఎలా జీవిస్తాడు, సాధారణుడు ఎలా సాధన చేసుకుంటాడు అని రెండు స్థితుల అన్వయాన్ని సామాన్యులకు నేర్పుతూ ముందుకు నడిపిస్తున్నారు. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. దాన్నే మనం శీర్షికలుగా చెప్పుకుంటున్నాం. ఇది మనకు సంబంధించిన స్వీయ వ్యక్తిగత చదువు. ఇది ఎవరికి వారికి మాత్రమే, ఇది సమూహ చదువు కాదు. ఇది ఇండివిజువల్ వ్యక్తిగత చదువు. వ్యక్తిగత చదువు అయితేనే ఆత్మజ్ఞాన చదువు అవుతుంది, ఆధ్యాత్మిక చదువు అవుతుంది, మన స్వీయ అంతరంగ చదువు ఇది. కాబట్టి దీనికి సమూహాలు ఉండవు, పోలికలు ఉండవు. ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకొని గుసగుసలాడుకొని ఇది నిజమా ఇది అబద్ధమా అని మీరు ఎవరితో చర్చించవలసిన అవసరం లేదు. మీరు చర్చించవలసింది మీతోనే, మీ అంతరాత్మతోనే. మీలోనే మీరు, మీతోనే మీరు. మీలో చర్చించుకొని ఇందులో మంచి ఉందనుకుంటే తీసుకొని ఆచరించుకోండి. మీరు మీలో చర్చించుకొని ఇది మాకు అర్థం కాలేదు, ఇది మంచి లేదు, ఇందులో ఏ మంచి మాకు అర్థం కావట్లేదు అనుకుంటే దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. నేను సామాన్య మానవుడనే. వదిలివేసి మీకు నచ్చిన మార్గాలలో, మీకు అర్థమవుతున్న మార్గాలలో, మీ మతాలతో, మీ గురువులతో, మీ దేవుళ్లతో హాయిగా ముందుకు సాగిపోండి. అర్థమైన వాళ్ళు మీలో మీరు చర్చించుకొని, మీతో మీరు చర్చించుకొని, ఈ విషయాలను మీలో మీరు మననం చేసుకుని అర్థమవుతుంది, మాకు అర్థమైంది అనుకున్న వాళ్ళు ఈ మార్గంలో ముందుకు సాగుతూ ఆధ్యాత్మిక చదువుగా, ఆత్మజ్ఞాన చదువుగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకునే శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి ఉద్ధరేదాత్మదాత్మానం అన్నటువంటి ఆధ్యాత్మిక చదువుగా, స్వీయ అంతరంగ చదువుగా స్వీకరించుకొని మీ మార్గంలో మీరు ముందుకు హాయిగా సాగిపోండి. ఈ సాగిపోతున్న విధానంలో ఎక్కడైనా మీకు ఎటువంటి సందేహం కలిగినా, ఎటువంటి ఈ మార్గ ప్రయాణంలో అర్థం కాలేదు అని మీకు అనిపించినా దానిని మీరు సందేహంగా ప్రశ్నగా అడగవచ్చు. అడగండి. అడిగితే నాకు తెలిస్తే ఇంతకుముందు మహాత్ములు చెప్పినటువంటి అనేక విషయాలలో అది ఎక్కడైనా దొరికితే దాన్ని మీతో మళ్ళీ పంచుకుంటాను, దాన్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. ఇలా చదువుకుంటూ, ఇలా రోజు పాఠాలు చెప్పుకుంటూ, పాఠాలంటే నేను చెబుతున్నవి కాదు, ఇంతకుముందు మహాత్ములు మనకు అందించిన పాఠాలు చదువుకుంటూ, ఆ పాఠాలను ఒకరికొకరం పంచుకుంటూ ఆధ్యాత్మిక చదువుగా, ఆత్మజ్ఞాన చదువుగా, స్వీయ అంతరంగ చదువుగా మన ప్రయాణాన్ని ముందుకు సాగిద్దాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.